హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు డుంబు ఉంగరం. పూర్వము కాశీ రాజ్యానికి అయోధ్య రాజ్యానికి మధ్య ఒక పెద్ద అరణ్యం ఉండేది. ఆ అడవిలో అన్ని రకాల దుష్ట జంతువులు, దయ్యాలు, పిశాచాలు ఉండి మనుషులను రకరకాలుగా నష్టపరిచేవి. రెండు దేశాల మధ్య స్నేహం ఉంది, వర్తకం ఉంది. అందుచేత జనము ఆ అడవి గుండా తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చేది. ఓ సాయంత్రము అడవి గుండా ఒక కుటుంబం ప్రయాణం చేస్తోంది. చీకటి పడకుండానే దాటేయాలని గుండెలు అరచేత్తో పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. మర్రి చెట్టు మీద ఉన్న పిశాచాలకి వారు పట్టుకొని వెళుతున్న మిఠాయిలు, పళ్ళు చూసి నోరూరింది. అంతే, ఒక్కసారి వారి మీద పడినాయి. చెట్టు మీద ఒక మూల కూర్చొని ఉన్న కుర్ర పిశాచానికి ఇదేం నచ్చలేదు. తన వాళ్లతో ఘోరంగా యుద్ధం చేసి ఆ కుటుంబాన్ని రక్షించింది. నువ్వు చేసిందేం బాగాలేదు, ముసలి పిశాచము ఉడికిపోతూ అన్నది. మీరు రోజు అందరినీ ఇలా భయపెట్టేస్తే కొన్నాళ్ళకి ఇలా ఎవరూ ప్రయాణించరు. మనకి ఆహారం ఉండదు. మాట్లాడకుండా పోండి, గదమాయించింది కుర్ర పిశాచం. సెలయేరు పక్కనే కొండదేవత ఇదంతా చూసి సంతోషపడింది. కుర్ర పిశాచము రక్షించిన కుటుంబము తన భక్తులు. అందుచేత కొండదేవత కుర్ర పిశాచాన్ని గుడి దగ్గరికి పిలిచి నీకేం కావాలో కోరుకో అన్నది. కుర్ర పిశాచము నరజన్మ కావాలంది. ఇచ్చాను పో. ఇక నుంచి నీ పేరు రవివర్మ. ఇతరులకి మంచి చెయ్యి. 100 తప్పులు దాకా ఊరుకుంటాను, తర్వాత ప్రమాదం. రవివర్మ ఒకసారి తన శరీరాన్ని తాకి చూసుకొని సంతోషపడి కొండదేవత విగ్రహం మీద కుంకుమ బొట్టు పెట్టుకుని బయలుదేరాడు. వంటి మీద బట్టలు తప్ప మరేం లేవు. అప్పటికే అడవి చీకటిలో మునిగిపోయింది. పిశాచాలు తమ అనుచరుడికి జరిగిన లాభాన్ని చూసి కుళ్ళిపోయాయి. అంతేకాని తాము కూడా మంచి పనులు చేస్తే అలా లాభం పొందవచ్చునని అనుకోలేదు. మళ్ళీ వాణ్ణి ఇక్కడికి రప్పించను, ఇందాక అవమానం పొందిన ముసలి పిశాచం శపథం చేసింది. రవివర్మ కొద్దిసేపు పయనించి ఓ పల్లెకు చేరుకున్నాడు. దేవాలయం మరుగు మీద పడుకొని నిద్రపోయాడు. తెల్లవారి లేచేసరికి ఆకలి బాగా వేస్తోంది. ఓ ముసలమ్మ అరటిపళ్ళ గెల దేవుడికి ఇద్దామని తెచ్చింది. దాన్ని అరుగు మీద పెట్టి చెరువులో స్నానం చేయటానికి నడిచింది. రవివర్మ ఆ గెల దొంగిలించి ప్రక్క వీధిలో పూర్తిగా తినేశాడు. ఆకలి తీరింది. ఈ పల్లెటూరిలో నివసించడం కష్టం. రాజధాని చేరుకోవాలనుకున్నాడు. కానీ రాజధాని చాలా దూరం, నడిచి వెళ్ళటం అసంభవం. రవివర్మ ఆలోచిస్తూ ఊరంతా తిరిగాడు. ఒకచోట గుర్రం అమ్ముతాను అంటూ ఒక వ్యక్తి అరుస్తున్నాడు. రవివర్మ ధనం లేకపోయినా గుర్రం బేరమాడాడు. ఎవరో రాజకుమారుడని తలపోసి 100 వరహాలు ఇవ్వండి చాలు అన్నాడు ఆ వ్యక్తి. ఎలా పరిగెడుతుందో చూడని రవివర్మ ఎక్కి కూర్చున్నాడు. గుర్రాన్ని దౌడు తీయించాడు. మరి ఆగలేదా గుర్రం? అవతల ఆ వ్యక్తి కేకలు వేస్తున్నా దౌడు తీస్తూనే ఉంది. గుర్రము చాలా వేగంగా పరిగెడుతోంది. రవివర్మ తను చేసిన మోసానికి నవ్వుకున్నాడు. మధ్యాహ్నానికి ఒక పట్టణం చేరుకున్నాడు. అలసిపోవటం వలన ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు. ఆ గుర్రాన్ని చూస్తూ నలుగురు అక్కడికి వచ్చారు. ఎక్కడిది గుర్రము అని అడిగారు. రవివర్మ చెప్పేలోపుగా అందులోని ఓ కుర్రవాడు ఈ గుర్రము మా దళపతి గారిది, వారం క్రితం ఎవరో దొంగిలించారు అని చెప్పాడు. రవివర్మ మాట మార్చేశాడు. ఆ దొంగని 4 తన్ని గుర్రాన్ని పట్టుకున్నాను, దళపతి గారికి ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. వాళ్ళు రవివర్మని దళపతి దగ్గరకు తీసుకుని పోయారు. దళపతి జరిగిందానికి సంతోషించి రవివర్మకి ఏ ఆధారమూ లేదని గ్రహించి ఇక్కడ ఉండిపో, మా సైన్యంలో చేరుదువుగాని అన్నాడు. రవివర్మ అంగీకరించాడు. దళపతి చంద్రకేతు ఇంటిలోనే అతడి బస ఏర్పాటైంది. చంద్రకేతుకి 7 కూతుళ్ళున్నారు. వారికి ఇంకా పెళ్లి కాలేదు. అందరూ అందమైన వారే. రవివర్మని చూడగానే ఎవరి మట్టుకు వారికి అతడు తననే పెళ్లి చేసుకుంటే బాగుండుననిపించింది. రవివర్మకి సేవలు చేయటము వారికి పోటీ అయింది. రవివర్మ కూడా అంతా గమనించాడు. ఎవరితో మటుకు వారితో నేను నీవాణ్ణే అని చెబుతున్నాడు. రవివర్మ నన్నే చేసుకుంటాడు. అక్క చెల్లెళ్ళు 7 కలుసుకున్నప్పుడు ప్రకటించుకున్నారు. నాతోనూ అలాగే చెప్పాడు అంటూ పోట్లాడుకుంటూ ఉండగా రవివర్మ వచ్చాడు. మీరు తగులాడుకోవద్దు, ఇప్పుడే తేల్చివేస్తాను.
అంటూ 2 ఆకుల మీద ఏవో రాసి, ఇందులో శ్రీ అన్న ఆకు తీసిన వారిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. రవివర్మ దృష్టి 7వ అమ్మాయి పంకజవల్లి మీద ఉంది. 6 తీశారు. ఫలితం లేదు. రవివర్మ ఆశించినట్లు పంకజవల్లి శ్రీ అన్న ఆకును తీసింది. తమ చిన్నారి చెల్లెలు తమను జయించటమో మిగిలిన వారికి చిన్నతనం అనిపించింది. కానీ పైకి అనటానికి లేదు. చంద్రకేతు 7వ కూతుర్ని రవివర్మకిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లిలో ఆమె అక్కగారులు పాల్గొనలేదు. నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకున్నాను. రవివర్మ పెళ్ళయ్యాక రాత్రి వెన్నెలలో నౌకా విహారం చేస్తూ అన్నాడు. ఆ ఎన్నికలో నా పేరు రాకపోతే? పంకజవల్లి అడిగింది. ఎందుకు రాదు? నీ అక్కలు తీసిన ఆకుల్లో శ్రీ అన్న ఆకు లేదు. నువ్వు తీసేటప్పుడే రహస్యంగా కలిపాను. అసలు సంగతి చెప్పేశాడు. పంకజవల్లి తన మీది ప్రేమకు మురిసిపోయింది. మొత్తానికి ఈ విషయము పడవవాడి ద్వారా ఆమె అక్కలందరికీ తెలిసిపోయింది. చిత్రం, వారికి రవివర్మ మీద కోపం రాలేదు. ఇదంతా తమ చిన్న చెల్లెలే చేయించిందని కక్షగట్టారు. దాన్ని విషప్రయోగానికి గురిచేద్దాం. దాని పీడ వదిలితే రవివర్మ మనలో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చును అన్నది పెద్దామె. అందరూ అంగీకరించారు. పంకజం రాత్రి పాలు తాగుతుంది కదా, అందులో విషం కలిపేస్తాను అన్నది రెండోది. అటే పోతున్న రవివర్మ ఇదంతా విన్నాడు. ఏం మాట్లాడలేదు. రాత్రి తను పంకజవల్లి కబుర్లు చెబుతూ ఉండగా దాసీది పాలు తీసుకొని వచ్చింది. మీరు కూడా తీసుకోండి, పంకజవల్లి అడిగింది. నేనా? నాకింకా పనులున్నాయి, నువ్వు తీసుకో. నీ బాధ, ఆకలి బాధ తప్పుతుంది. రవివర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పంకజవల్లి ఆ పాలు త్రాగి విరుచుకొని పడిపోయింది. ఆమె అక్కలు చాటున పొంచి ఉన్నారు. ఆమె పడిపోగానే పాము కరిచింది చెల్లెల్ని అంటూ తండ్రికి పోయి చెప్పారు. చంద్రకేతు వైద్యుణ్ణి తీసుకుని వచ్చేసరికే పంకజవల్లి చనిపోయింది. వారి పథకం తనకి తెలుసున్నా రవివర్మ భార్యని రక్షించుకోలేదు. పంకజవల్లి మీద ప్రేమ తగ్గింది. ఆమెను ఎలా వదుల్చుకోవాలా అని చూస్తున్నాడు. ఇంతలో వారి ప్రయత్నం కలిసి వచ్చింది. రవివర్మ మళ్ళా ఎన్నిక నిర్వహించి 6వ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతదాకా సంఘటితంగా ఉన్న మిగిలిన ఆమె అక్కలు తిరిగి పథకం నిర్వహించి 6వ చెల్లెల్ని విహారానికి తీసుకుని పోయి నదిలోకి తోసివేశారు. రవివర్మకి ఇలా చేస్తారని తెలుసు. 5వ అమ్మాయిని పెళ్లాడాడు. చివరికి ఇలాగే పెద్దామికి భర్త అయ్యాడు. చంద్రకేతుకి తన కూతుర్లు రకరకాల కారణాల వలన చనిపోవటము అనుమానం కలిగించింది. వేగుల వారిని వినియోగించాడు. వారు పరిశోధించి మరొక సమాచారం కూడా చెప్పారు. మీ అల్లుడు మీ పదవిని ఆక్రమించాలని చూస్తున్నాడు. మీ క్రింది నాయకులను ఉసుగొల్పుతున్నాడు. చంద్రకేతు వెంటనే తనే వెళ్ళి రవివర్మని బంధించి ఓ పెద్ద భవనంలో ఉంచాడు. మర్నాడు మహారాజు దగ్గరికి పంపిద్దామని. రవివర్మ కష్టపడి సంకెళ్ళు విప్పుకున్నాడు. కిటికీ తలుపు కష్టం మీద విరవగలిగినాడు. క్రింద నది ప్రవహిస్తోంది. ఏదోలా తప్పించుకోవాలని అతడిలో కాంక్ష. వెనక ముందు చూడకుండా నదిలోకి ఉరికాడు. నది వరదల్లో ఉంది. ఆ నదిలో మొసళ్ళు ఎక్కువ. నదిలో కొట్టుకుపోతున్న రవివర్మని 2 మొసళ్ళు పట్టుకొని నది క్రింద ఉన్న తమ రాజ్యానికి తీసుకుని పోయాయి. వారి మాటల్ని బట్టి తన ప్రాణము కొద్ది క్షణాల్లో పోబోతుందని గ్రహించాడు రవివర్మ. మొసలిరాజు రాతితో కట్టబడిన సింహాసనం మీద కూర్చొని నిద్రపోతోంది. అనుచరులు రాజుగారికి నిద్రాభంగం కలిగించలేక రవివర్మని అక్కడ వదిలి వెళ్ళిపోయాయి. కాపలా కాస్తున్న చిన్న ముసలి పిల్లలతో రవివర్మని చూడమని సైగ చేసి తమ పనుల మీద పోయాయి. మొసలిరాజు నిద్రలేచింది. మనిషి ఆహారం చూసి సంతోషంగా నోరు చప్పరించింది. కండలు తిరిగి బాగున్నావురా కుర్రవాడా. నీ అనుచరులు తినేయబోతుంటే వద్దని వారించి నీకు ఆహారంగా వచ్చాను ముసలిరాజా అన్నాడు రవివర్మ. వాళ్ళు అలా చెయ్యరే. నీకు ఆహారంగా వెళతానంటే అవి మండిపడ్డాయి. మనుషుల్ని ఆ ముసలి పీనిగే తినేస్తున్నాడు. వాడు చస్తే గాని మన పీడ వదలదు అన్నారు. నిన్ను చంపటానికి నా చొక్కాలో విషం పెట్టారు. నన్ను నువ్వు ఎలాగూ తినేస్తావు కదా, ఆ విషం తినగానే చచ్చి ఊరుకుంటావు. కావలిస్తే చూడు. రవివర్మ అంగారఖాలోని విషం పొట్లాన్ని తీసి ఓ చేప పిల్లకి వేశాడు. అది వెంటనే చచ్చిపోయింది.
మొసలిరాజుకి తన మీద ఆగడం చేయబోయిన అనుచరులపైన కోపం వచ్చింది. వారిని ఇప్పుడే పిలిచి చంపివేస్తాను అని భటులుగా ఉన్న రాక్షస చేపల్ని పిలిచింది. తొందరపడకు మొసలిరాజా, వారిద్దరే కాకుండా ఇంకా వారి వెనక ఎంతమంది ఉన్నారో నీ శత్రువర్గం వారు. ఇప్పుడు వీళ్ళని చంపితే వారు జాగ్రత్త పడిపోతారు. నేను నెమ్మదిగా అన్నీ ఆరా తీస్తాగా. మొసలిరాజుకి రవివర్మ మీద నమ్మకం కలిగింది. తన రక్షకుడుగా నియమించుకుంది. వెండి మేడలోకి తీసుకుని పోయి విందు చేసింది. మిగతా మొసళ్ళకి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. రాజా, నువ్వు తప్పు మార్గంలో పోతున్నావు అని చెప్పాయి. మొసలిరాజు ఎవరినీ లెక్క చేయలేదు. నాకు ఎవరూ సలహాలు చెప్పవద్దు, ఏం చేయాలో నాకు తెలుసు. రవివర్మ నిద్రలేచాక మొసలిరాజు తన రాజ్యం అంతా చూపించింది. మొసలిరాజా, రేపు పౌర్ణమి నాడు 1000 మంది యాత్రికులతో 2 పడవలు ప్రయాణం చేస్తాయి. వాటిని పల్టీ కొట్టించి నీకు తెస్తాను. 1000 మందితో విందు భోజనం తయారైతుంది నీకు అన్నాడు రవివర్మ. తన అనుచరులు ఎప్పుడూ ఒకరిని ఇద్దరిని మించి తేలేదు. 1000 మంది అనగానే మొసలిరాజుకు నోరూరింది. కానీ నీ వాళ్ళు నా మీద పగబట్టి ఉన్నారు. నేను 1000 మంది మనుషులను తెచ్చేటప్పుడు వాళ్ళు నన్ను అడ్డం కొట్టి మనుషుల్ని తీసుకుని పోతారేమో. నాతో రా. మొసలిరాజు వెండి మేడ తోటలో ఉన్న ఓ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. చెట్టు చుట్టూ మంటలు వలయంగా ఉన్నాయి. మొసలిరాజును చూడగానే మంటలు చల్లారిపోయాయి. కొమ్మల మీద పైకి వెళ్లారు. ఓ కొమ్మకి ఎరుపుకాయ వ్రేలాడుతోంది. మొసలిరాజు దాన్ని కోసి లోపల ఉన్న చిన్న వెండి ఉంగరాన్ని తీసి, ఇది డుంబు ఉంగరం. ఇది నీ దగ్గర ఉన్నంతసేపు నిన్నెవరూ ఏం చేయలేరు. మనుషుల్ని తీసుకుని వచ్చాక దీన్ని మరలా ఇచ్చేసెయ్యి అని రవివర్మకు తొడిగింది. రవివర్మ ఆ రాత్రి తిరిగి మొసలిరాజుతో విందు తీసుకుని కొంచెంసేపు అలా తిరిగి వస్తాను అని బయలుదేరాడు. దారిలో 2 మొసళ్ళు కనిపించాయి. అవి రవివర్మని నంచుకొని తినేయాలని చూసినాయి. కానీ డుంబు ఉంగరం వలన ఏమీ చేయలేకపోయాయి అతన్ని. రవివర్మ ఒక ముసలిని పిలిచి, నన్ను కాసేపు అలా తిప్పి తీసుకునిరా ఆజ్ఞాపించాడు. ముసలి రవివర్మని తన వీపు మీద ఎక్కించుకొని బయలుదేరింది. నీటిపైకి పోని అన్నాడు. గట్టు దూరంగా ఉండగా నిలబడి గట్టు మీదకి దూకి, మీ వెర్రిరాజుని అడిగానని చెప్పు అని పరిగెత్తాడు. రవివర్మ పారిపోయాడని ముసలి గ్రహించిపోయి రాజుకు చెప్పింది. రాజు కంగారు పడిపోయాడు. వాణ్ణి నమ్మి డుంబు ఉంగరం కూడా ఇచ్చేశానే, ఇప్పుడెలాగూ? మిగతా ముసళ్ళు రాజును దూషించాయి. ఏం చేయటానికి పాలుపోలేదు. డుంబు ఉంగరం పోవటం వలన వాటి రాజ్యానికి అరిష్టాలు రాసాగాయి. చాలా మొసళ్ళు మనుషుల వేటలో చనిపోతున్నాయి. క్రమంగా తమ జాతే అంతరించి పోవచ్చుననిపించింది. నీటి మీద కూర్చొని మొసళ్ళు ఏడవటం చూసి ఆకాశ మార్గాన పోతున్న గద్దరాజు, ఏమైంది బావల్లారా అని అడిగింది. మొసలిరాజు డుంబు ఉంగరము రవివర్మ పట్టుకుపోవటం చెప్పి, వాణ్ణి ఎలాగైనా మాకు అప్పగించు, నీకు రుణపడి ఉంటాము అన్నది. అదెంత పని? వాడిని పసుపు నదికి తీసుకుని వస్తాను, మీరంతా అక్కడికి రండి. గద్దరాజు ఎగిరిపోయింది. గద్దరాజు తన భటుల్ని పిలిచి రవివర్మ ఎక్కడున్నాడో వెదకమని పురమాయించింది. రవివర్మ ముసలి నుంచి తప్పించుకొని పరిగెత్తటంలో ఒక లోయలోకి పడిపోయాడు. ఎవరైనా అందులో పడితే చనిపోవలసిందే. కానీ డుంబు ఉంగరం వలన చావలేదు. అక్కడి నుంచి పైకి ఎలా రావటమా అన్నది ఓ సమస్య అయింది. ఓ గద్ద అతన్ని గుర్తుపట్టి గద్దరాజుతో చెప్పింది. గద్దరాజు మునివేషంలో లోయ దగ్గరికి వచ్చింది. తన మంత్రబలంతో రవివర్మని పైకి రప్పించింది. మీరు నన్ను రక్షించారు, మీరు గొప్ప తపస్సాలుగా కనిపిస్తున్నారు అన్నాడు రవివర్మ మునికి నమస్కరిస్తూ. ఇక్కడికి దగ్గరే నా ఆశ్రమం, రా నాయనా. ముని ముందుకు దారితీశాడు. సింధూర చెట్లు దాటగానే చిన్న గుట్ట మీద ముని ఆశ్రమం ఉంది. ఆశ్రమం ఎదురుగా రకరకాల పళ్ళ చెట్లు. ముని కొన్ని కోసి రవివర్మకు పెట్టాడు. రవివర్మకి ఆకలి తీరింది. మీరు ఒంటరిగా ఉంటున్నారా స్వామి? 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. నిన్ననే తపస్సు పూర్తయింది. ఇక స్వర్గం వెళ్ళబోతున్నాను. నాకు తెలిసిన విద్యలు ఓ రాకుమారుడికి నేర్పాలనుకుంటున్నాను. నాకు నేర్పండి స్వామి, నాకు రాజుని కావాలని ఉంది. ముందర నీ శక్తి మాకు తెలియాలి కదా. అదుగో
ఆ సింహాన్ని ఎలాంటి ఆయుధం లేకుండా చంపెయ్యి. రవివర్మ సింహం పైకి దూకాడు. సింహము చప్పున నేల వ్రాలిపోయింది డుంబు ఉంగరం వలన. శబ్బాష్ రాకుమారా, నీకు అన్ని విద్యలు చెబుతాను. పసుపు నది తీరానికి రా, అందులో నువ్వు స్నానం చేసిన వెంటనే బోధిస్తాను. ధన్యుడిని స్వామి. రవివర్మ సంతోషించి ముని వెంట నడవసాగాడు. గద్దరాజుకి చాలా ఉత్సాహంగా ఉంది. రవివర్మ చేత డుంబు ఉంగరాన్ని తీయించి గట్టుమీద పెట్టగానే తాను దొంగిలిస్తాడు. రవివర్మని మొసళ్ళు చంపేస్తాయి. డుంబు ఉంగరం గురించి గద్దరాజు ఎంతకాలంగానో ఎదురుచూస్తోంది. చెట్టు మీద 2 వెర్రి గద్దలు తమ రాజు చేసిన ఘనకార్యాన్ని తెగ మెచ్చుకుంటున్నాయి. ఇక రవివర్మ పని అయిపోయింది. ఇది రవివర్మ విన్నాడు. వీడు దొంగముని కాడు గదా, లేకపోతే ఉట్రీడియంగా నాకు విద్యలు ఎందుకు చెబుతాడు? వీణ్ణి పూర్తిగా నమ్మటానికి లేదు. పసుపు నది వచ్చింది. మొసళ్ళు పొంచి తమ శత్రువును చూసి చప్పట్లు చరిచాయి. రవివర్మ నదిలోకి దిగగానే చంపేయటమే. స్నానం చేసిరా నాయనా అన్నాడు మునిగా ఉన్న గద్దరాజు. గురువు చేయనిదే శిష్యుడు ఏ పని చేయరాదు. ముందర మీరు కానివ్వండి, నేను తర్వాత చేస్తాను. గద్దరాజు సమ్మతించింది. దానికేం పోయే, రవివర్మ చావు కొద్దిగా ఆలస్యమవుతుంది. గద్దరాజు నీటిలోకి దిగాడు. ఆత్రంగా ఉన్న ముసళ్ళు రవివర్మ అనుకొని అన్నీ మీద పడి చంపేశాయి. నా దగ్గర నీ దొంగ వేషాలు. రవివర్మ బయలుదేరుతూ చెట్టు మీద ఉన్న గద్దలతో మీ నాయకుణ్ణి మొసళ్ళు చంపేశాయి అని చెప్పాడు. గద్దలకి కోపం వచ్చింది. వెంటనే తమ సైన్యంతో సముద్రంలోకి మొసళ్ళ రాజ్యం మీద పడినాయి. జరిగిన దానికి మొసళ్ళు బాధపడుతున్నాయి. శత్రువు చిక్కలేదు కదా, మిత్రుణ్ణి చంపుకున్నందుకు గద్దల నాయకుడితో క్షమించమన్నాయి. రాజు పోయిన దుఃఖంలో అవి అంగీకరించలేదు. మొసళ్ళకి గద్దలకి భయంకరంగా యుద్ధం జరగసాగింది. రవివర్మ రక్షింపబడ్డాడు. రవివర్మ దగ్గరలో ఉన్న మకర దేశం చేరుకున్నాడు. పూటకూళ్ళ అవ్వ పెట్టిన భోజనం తిని బయట కూర్చొని, అవ్వా, ఈ ఊరిలో జనసంచారం తక్కువగా ఉందేమిటి అని అడిగాడు. అంతా యుద్ధానికి వెళ్ళారు బాబూ. యుద్ధమా? ఎవరి మీద? మా మహారాజు గాంధార దేశం పైన దండయాత్రకి వెళ్ళాడు. ఓడిపోయే సూచనలు ఉన్నాయని వార్తలు అందుతున్నాయి. మీ మహారాజుకి సైన్యం తక్కువ? సేనాపతి దొంగ మాటలు విని రాజుగారు యుద్ధానికి దిగారు. ఏమైనా మా రాజులు బాగానే ఉంటారు. ముందర నష్టపోయేది ప్రజలు. రవివర్మ బాగా ఆలోచించాడు. ఇది తగిన సమయం. మకర దేశం రాజు తరపున తను యుద్ధం చేస్తే నెగ్గి తీరుతాడు. తనకి గుర్తింపు లభిస్తుంది. మహారాజు తనని ఇక వదులుకోలేడు. రవివర్మ ఒక గుర్రాన్ని అద్దెకు తీసుకుని యుద్ధభూమికేసి పయనించాడు. అర్ధరాత్రి దాటాక మకర దేశం గుడారాల దగ్గరికి చేరుకున్నాడు. నేను రాజుగారిని కలుసుకోవాలి అన్నాడు భటుడితో. ఎవరు నువ్వు? ఏం పని? అది నీకు చెప్పకూడదు. యుద్ధ సమయంలో రాజుగారు కొత్త వాళ్ళని చూడరు, మాట్లాడరు. నువ్వు వెళ్ళిపోవచ్చు. రవివర్మకి బాగానే కోపం వచ్చింది. ఆ భటుడితో తలపడదామనుకున్నాడు. కానీ ఆవేశపడితే రంగం చెడిపోతుంది. ఇక అప్పుడు మహారాజుని నమ్మించడం కష్టం. రవివర్మ మరొక భటుడిని అడిగాడు. అతడు అనేక ప్రశ్నలు వేశాడు. రవివర్మ తాను కూడా యుద్ధం చేస్తానన్నాడు. కత్తి లేదు. నువ్వు వీరుడువా? నీకంటే వస్తాదులు చచ్చిపోయారు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోక వచ్చిన దారినే పో. ఆ మాటలు మీ మహారాజే చెబితే బాగుంటుంది. నన్ను కాదంటే తర్వాత విచారించవలసి వస్తుంది. ఈ మాటలు మహామంత్రి సుగుప్తుడికి వినపడినాయి. ఈ యుద్ధం చేయటము మహామంత్రికి ఇష్టం లేదు. ఓటమి వరించే దశలో కొత్త వ్యక్తి రావటము ఆశాజనకంగా కనిపించింది. భటుణ్ణి పంపి రవివర్మని తన గుడారానికి రప్పించాడు. రవివర్మ మాటలు మహామంత్రికి నచ్చినాయి. నీ వల్లైనా మాకు పరువు దక్కితే అంతకంటే ఏం కావాలి బాబు? కానీ మహారాజు ఈ వేషంలో నిన్ను చూస్తే యోధుడువని అంగీకరించడు. నీకు కత్తి, డాలు, దుస్తులు ఇస్తాను. కట్టుకొని నాతో రా. రవివర్మ యుద్ధం దుస్తులు ధరించి సుగుప్తుడి వెంట మహారాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజు, గిరిసింహ, సేనాపతి ఘోడేకర్రు యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా మమ్మల్ని నమ్మిస్తావెందుకు ఘోడేకర్? మన సైన్యం దెబ్బతిన్నది. సరి అయిన అంచనా లేకుండా యుద్ధంలోకి దిగాం.
గాంధార దేశానికి పక్క దేశాల నుంచి సాయం అందుతున్నది ప్రభు. మనము నసగక ఏమిటో చెప్పు. సంధి చేసుకుంటే బాగుంటుందేమో. ఘోడేకర్రు శత్రురాజు నుంచి బాగా లంచాలు తిని గిరిసింహ చేత దండయాత్ర చేయించాడు. ఇది చూచాయిగా మహామంత్రి పసిగట్టి మహారాజుకు చెప్పినా ఆయనే విశ్వసించలేదు. రాజ్యకాంక్ష ఆయనకీ ఉన్నది. యుద్ధభూమిలో వీరస్వర్గం అలంకరిస్తాం గాని శత్రువుకి దాసోహం చెయ్యం. ఇది మా వంశానికే కళంకం. సుగుప్తుడు ముందుగా నమస్కరిస్తూ వచ్చి, ఆ భయం లేదు ప్రభు, రవివర్మ అండగా వచ్చాడు అని చెప్పాడు. ఘోడేకర్రు విషంగా నవ్వాడు. మహామంత్రి వారికి రాజకీయమే గాని యుద్ధం గురించి ఏం తెలియదు. ఒక్కడు లక్షల సైన్యానికి ఎలా సమాధానం చెబుతాడు? ఒక్క అగ్గిపుల్లే 1,00,000 చెట్లని తగిలేస్తున్నది అన్నాడు రవివర్మ. శభాష్! ఆ మాట గిరిసింహకి నచ్చింది. ఘోడేకర్రు తన ప్రాధాన్యం తగ్గిపోతుందని గుర్తించి, మహారాజా, ఈ సమయంలో మనం అపరిచితుల్ని నమ్మరాదు. రకరకాల వేషాల్లో వచ్చి మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. వెన్నుపోటు పొడిచేవారు ఎక్కడైనా ఉంటారు. సుగుప్తుడు ఎత్తి పొడిచాడు. వాదనకి సమయం కాదు. ఈ యువకుడు మనకి సాయపడగలడేమో ఆలోచిద్దాం. దానికేం పోయే అన్నాడు మహారాజు. ఘోడేకర్కి తను పెద్ద వీరుడన్న నమ్మకం. నాతో కత్తి కలపమనండి, ఓడిపోయినా సరే. విద్య శూరత్వం ఉంటే తప్పకుండా తీసుకుందాం. గిరిసింహ అంగీకరించారు. అందరూ గుడారం వెలుపలికి వచ్చారు. ఘోడేకర్రు రవివర్మ కత్తులు దూసుకున్నారు. రవివర్మ అజాగ్రత్తగా ఉండగా ఘోడేకరు దొంగ దెబ్బ తీశాడు. రవివర్మ కత్తి జారిపోయింది. సుగుప్తుడి ముఖము కళాహీనమైపోయింది. రవివర్మ కత్తి జారినా అధైర్యపడలేదు. అలాగే తలపడి ఘోడేకర్ని నేల మీదకి పడేశాడు. దాసోహం అనిపించాడు. శభాష్ వీరా, నీ మీద మాకు నమ్మకం కలిగింది. మహారాజు ఆనందం ప్రకటించాడు. ఓడిపోయిన ఘోడేకర్ వారు సేనకి నాయకత్వం వహించడం బాగుంటుందా? సుగుప్తుడు సాగదీశాడు. ఘోడేకర్రు అవమాన భారంతో అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. మహారాజు రవివర్మని సేనాపతిగా ప్రకటించాడు. రవివర్మ రాక మహారాజుకి మహామంత్రికి కొంచెం ధైర్యం కలిగించింది. రవివర్మని విశ్రాంతి తీసుకోమని చెప్పి ఇద్దరూ సమాలోచనలో పడ్డారు. రవివర్మ గుడారానికి వచ్చి నిద్రపోబోతూ ఉండగా ఘోడేకర్రు ముసుగు వేషంలో వచ్చాడు. ఓ సంచిలో నుంచి మొహరీలు మంచం మీద పోసి, ఇవి 50,000. నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి యుద్ధం నుంచి. యుద్ధం అయిపోయాక గాంధార రాజు చేత మంచి పదవి ఇప్పిస్తాను అన్నాడు. యుద్ధంలో ఆయన ఓడిపోతే? రవివర్మ అడిగాడు. ఆ పని ఎన్నటికీ జరగదు. 1,00,000 కొద్దీ సైన్యముంది. ఓడిపోయే రాజును పట్టుకుని మనం బాగుపడేదేముంది? గెలుపు ఓటమి ఎవరు చెప్పగలరు? నువ్వు వీరుడివి, నాకంటే వీరుడివి. కానీ యోచన చేసే వయసు లేదు. దుస్సాహసము వీరత్వం అనిపించుకోదు సుమా. మొదట వేసిన పథకము రవివర్మ వలన దెబ్బతింటుందని ఘోడేకరు కాళ్ళబేరానికి వచ్చాడు. రవివర్మ కూడా కాసేపు ఊగిసలాడాడు, ఎక్కువ లాభం ఉన్న వైపుకు దూకుదామని. ఇంతలో భటుడు వార్త తెచ్చాడు, రవివర్మని మహామంత్రి రమ్మంటున్నాడని. రవివర్మ ఏం చెప్పకుండా వెళ్ళిపోవటము ఘోడేకర్కి అవమానమనిపించింది. తన పథకము స్థానము అన్నీ దెబ్బతిన్నాయి. రవివర్మ గుడారము అంటించి వేశాడు ఘోడేకర్. నెమ్మదిగా పక్క గుడారాలు అంటుకుంటున్నాయి. సైన్యంలో కలకలం బయలుదేరింది. అలా మంటలు చల్లార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఘోడేకర్కి మంచి ఆలోచన వచ్చింది. మహారాజుని బంధించి శత్రు శిబిరం వైపుకి రహస్యంగా తీసుకుని పోయాడు. తెల్లవారింది. 2 పక్షాలకి యుద్ధం ప్రారంభమైంది. రవివర్మ వలన మకర సైన్యము ఉత్తేజితమైంది. 1,00,000 కొద్దీ ఉన్న గాంధార సైన్యము పక్షుల్లా పడిపోతున్నారు. రవివర్మ నిమిషానికి 100 మందిని వధిస్తున్నాడు. అతని కత్తికి ఎదురు లేదు. మధ్యాహ్నానికి మకర దేశము విజయ పతాకంలో ఉంది. ఘోడేకరు ఎప్పుడో గాంధార శిబిరంలోకి దూరాడు. సుగుప్తుడికి గాంధార రాజు చేత, మీ మహారాజు మాకు బందీగా ఉన్నాడు. మీరు ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతేనే ఆయన ప్రాణాలు దక్కేది దూతని పంపాడు. ఇది ఘోడేకర్ దుర్మార్గమని గ్రహించాడు సుగుప్తుడు. ఆలోచించి చెబుతాము అని కబురు పంపాడు.
యుద్ధంలో గెలవటం కంటే మహారాజు ప్రాణాలు ముఖ్యం, రవివర్మ ఆలోచించాడు. రవివర్మ ఆ రాత్రి శత్రు శిబిరంలో హఠాత్తుగా చొరపడ్డాడు. 2 చేతులతోనూ 2 కత్తులు పట్టుకుని శివతాండవం చేశాడు. గాంధార వీరులు ఓడిపోయారు. గిరిసింహని వెంటబెట్టుకుని గాంధార రాజుని బందీగా పట్టుకుని రవివర్మ తిరిగి వచ్చాడు. సభాష్ వీరా, దేశం నీకు నీరాజనాలు అర్పిస్తోంది, సుగుప్తుడు కౌగలించుకున్నాడు. అందరూ రాజధానికి బయలుదేరారు. గిరిసింహ రాజ్యమంతటా ఉత్సవాలు ప్రకటించాడు. సైనికులకి బహుమతులు ఇచ్చాడు. రవివర్మ సంగతి చెప్పనక్కరలేదు. మహారాజుకి ఆంతరంగికుడైపోయాడు. గిరిసింహ తన భవనానికి పక్కనే రవివర్మ మందిరం ఏర్పాటు చేశాడు. రవివర్మ ఏ క్షణంలోనైనా మహారాజుని కలవవచ్చు, ఏ అడ్డు లేదు. ఘోడేకర్ కుటుంబానికి దేశ బహిష్కరణ శిక్ష విధింపబడింది. ఘోడేకర్ కూతురు శ్రీమాలిని యువరాణి ప్రియబాంధవి స్నేహితురాలు. శ్రీమాలిని ఇక్కడే ఉండిపోతానని కోరింది. యువరాణి అంగీకరించింది. రవివర్మ సాహసాలు, యుద్ధంలో అతడు చూపించిన నైపుణ్యము రాజ్యమంతా కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రియబాంధవి కూడా విన్నది. ఉత్సవాల రోజున తండ్రి రమ్మన్నా ఆమె పోలేదు. ప్రియబాంధవికి పురుషద్వేషం ఎక్కువ, అందుకే రవివర్మని చూడటానికి పోలేదు. ఘోడేకర్ పోతూ కూతురు చెవి కొరికిపోయాడు. శ్రీమాలినికి కూడా రవివర్మ మీద అంతులేని కోపం. రవివర్మ యుద్ధంలో అడ్డుపడకపోతే తండ్రి రాజప్రతినిధి అయ్యేవాడు. ఓ రాకుమారుని తను పెళ్లాడేది. ఇప్పుడు కేవలము ఓ దాసి క్రింద బ్రతకవలసి వస్తుంది. తమని నాశనం చేసిన రవివర్మని కూడా నాశనం చేయాలి. శ్రీమాలిని ఒక రోజున రవివర్మ మందిరానికి వెళ్ళింది. రవివర్మ రాజనర్తకి నాట్యం చూస్తున్నాడు. మాలిని నాట్యం కొంచెంసేపు చూసి రవివర్మని వెంటనే రహస్యంగా కలవాలని వర్తమానం పంపింది. రవివర్మ పక్క గదిలో ఆమెను కలుసుకున్నాడు. నేను యువరాణి వారి పరిచారికను అంటూ చెప్పి, ప్రియబాంధవి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్నది. రవివర్మ యువరాణి అందచందాలు విని ఉన్నాడు. పైగా మహారాజు ఏకైక పుత్రిక. ఆమెని వివాహం ఆడితే చాలా లాభాలుంటాయి. యువరాణి పంపించారా? మిమ్మల్ని వెంటనే తన మందిరానికి రమ్మన్నారు. రవివర్మ సంతోషించాడు. ప్రత్యేకంగా అలంకరించుకొని యువరాణి మందిరానికి వెళ్ళాడు. మాలిని రాజభటులకి యువరాణి మందిరంలోకి ఎవరో పురుషుడు వస్తున్నాడని ఫిర్యాదు చేసింది. రవివర్మ మెట్ల మీద ఉండగానే క్రింది కలకలం చూశాడు. అతనికి పరిస్థితి అర్థమైంది. యువరాణిని కలుసుకోకుండా ముందుకు పరిగెత్తి చెట్టు మీద నుంచి క్రిందకు దిగి మాయమైపోయాడు. భటులు వచ్చి వెతికారు, ఎవరూ లేరు. మాలిని వెర్రి ముఖం వేసింది. రవివర్మ ఏమయ్యాడో అర్థం కాలేదు. తప్పుడు వార్తలు చెప్పకూడదు, భటులు మందలించిపోయారు. మాలిని కాసిని రోజులు ఆగి తిరిగి ప్రయత్నించింది. యువరాణి ఉద్యానవనంలో ఉండగా రవివర్మకి చెప్పింది. రవివర్మ వచ్చాడు. యువరాణి త్రిలోక సుందరి. ఆమె అందాన్ని చూసి వెవ్వసుడైపోయాడు. ఒక పూలగుత్త ఆమెకు ఇచ్చి స్వీకరించండి అన్నాడు. ఆమె ఏకాంతం భగ్నమైంది. పైగా పురుషుడు ధీమాగా ఉద్యానవనానికి రావటమా? ఎవరు నువ్వు? కోపంగా అడిగింది. ఈ రాజ్యానికి నేను ఎవరో బాగా తెలుసు. నాకు తెలియదు. రవివర్మని నేనే. ఓహో, యుద్ధంలో గెలిచానన్న గర్వము ఇంకా పోయినట్లు లేదు, ఇప్పుడు తెలుస్తోంది. కోపంతో మండిపడి చప్పట్లు కొట్టింది. కోపంలో ఇంకా అందంగా ఉన్నారు. భటులు వచ్చి రవివర్మని బంధించారు. ఇదేమిటి? రవివర్మ ఆశ్చర్యపోయాడు. యువరాణి వారి మందిరానికి మహారాజు తప్ప ఎవరు వచ్చినా దోషులే అన్నారు భటులు. నాయనగారి దగ్గరికి తీసుకుని పొండి అంది యువరాణి. పిలిచి ఇలా చేయటం భావ్యమా? ఇంకా చేస్తాను మర్యాద. ఇది చాలదు. నువ్వు వీరుడివైనా కళ్ళు తెరుచుకొని ఉండాలి. యువరాణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జరిగినది రాజభటులు చెప్పారు. అది వినగానే మహారాజు ముఖము ఎర్రగా మారిపోయింది. ఆయనకి కూతురంటే ప్రాణం. రవివర్మ ఎంత ముఖ్యుడైనా అలా చేయటం ఆయనకేం నచ్చలేదు. సుగుప్తుడి కేసు చూశాడు. అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? సుగుప్తుడు అడిగాడు. యువరాణి వారే రమ్మని మాలినికి చెప్పారట. మాలినిని అక్కడికి రప్పించారు.
సుగుప్తుడు అడగగానే, రామరామా, నేనటు పోలేదండి. అమ్మగారి సంగతి మీకు తెలుసు గదా, వారు పిలిపిస్తారా? రవివర్మ గారిని నేను పిలవలేదు అన్నది. అబద్ధం చెప్పకు, రవివర్మ గద్దించాడు. నిజం బాబు, నేను చెప్పేది. మహారాజు లోపలికి రమ్మని సైగ చేశాడు సుగుప్తుణ్ణి. ఇప్పుడేం చేద్దాము? ఆయనకి సుగుప్తుడి సలహా అంటే నమ్మకం. రవివర్మ చేత అమ్మాయి గారికి యుద్ధ విద్య నేర్పిద్దాం. మహామంత్రి గిరిసింహ ఆశ్చర్యపోయాడు. అవును ప్రభు, దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. అమ్మాయి గారికి పురుషద్వేషం ఎక్కువగా ఉంది. అందుకే ఎలాంటి సంబంధాన్నైనా తిప్పికొడుతున్నారు. రవివర్మ స్నేహం వలన పురుషద్వేషం తగ్గవచ్చును. యువరాణి వారు ఈ సింహాసనానికి వారసులు. ఆమెకు యుద్ధ విద్య వచ్చి ఉండాలి కదా. మహారాజు ఆలోచనలో పడ్డాడు. రవివర్మ మీ ప్రాణాలని, రాజ్యాన్ని కాపాడాడు. అటువంటి వీరుణ్ణి అవమానిస్తే మనకే నష్టం. మహామంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు రాజు. మహామంత్రి వచ్చి రవివర్మ సంకెళ్ళు విప్పాడు. భటులని మందలించి పంపించేశాడు. జరిగిన దానికి మేము విచారపడుతున్నాము రవివర్మ. నువ్వు రేపటి నుంచి యువరాణి వారికి యుద్ధ విద్య నేర్పించవలసి ఉంటుంది. చిత్తం ప్రభు. ఇలాంటి పరిష్కారం దొరకటము రవివర్మకి ఆనందంగానే ఉంది. మాలిని అలా ఎందుకు అబద్ధం చెప్పింది? రవివర్మ ఆరా తీశాడు. ఆమె ఘోడేకర్ కూతురని తెలిసింది. శత్రుశేషము ఇంకా ఉన్నదన్నమాట. ఇది చాలా ప్రమాదం. మాలిని తన అంతం చూడటానికే ఇలాంటి పథకం వేసి ఉంటుంది. ఆమెకు బుద్ధి చెప్పాలి. మహారాజు యువరాణి మందిరానికి వెళ్ళాడు. ప్రియబాంధవి రవివర్మకి ఏం శిక్ష విధించారు అని అడిగింది. రేపటినుంచి అతడు నీకు యుద్ధ విద్యలు చెబుతాడమ్మా. నాయనగారు, ఇదెక్కడి న్యాయం? కన్న కూతురి పరువు కంటే సేనాపతి ముఖ్యమా? మీరు అతడికి లొంగిపోయారా? అది కాదమ్మా, మేము ప్రశాంతంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. నేను మాత్రం నేర్చుకోను, నిక్కచ్చిగా చెప్పివేసింది. నువ్వు నేర్చుకోవాలనేదే మా వాంఛితం. మహారాజు సుగుప్తుణ్ణి పిలిచి ఈ సంగతి చెప్పాడు. ఆ భారం కూడా రవివర్మ మీద పెడదాం ప్రభు. మహామంత్రి మాట ప్రకారము రవివర్మ మర్నాడు యువరాణి వారి మందిరానికి వెళ్ళాడు. అతడు వస్తాడని ఆమెకు తెలుసు. తోటలో పచార్లు చేస్తుంది. రవివర్మని చూడగానే వీరులకి స్వాగతం, దయచేయండి వినయంగా ఆహ్వానించింది. ఆమెలోని మార్పుకి సంతోషించాడు. అంతే, ముందడుగు వేసిన రవివర్మ గోతిలో పడిపోయాడు. అందులో అంతా బురద. వీరులకి సన్మానం చాలుగా కిలకిలా నవ్వింది. రవివర్మ వస్తాడని గొయ్యి తవ్వించి బురద పోసి పైన ఆకులు వేయించింది. రవివర్మ పైకి వచ్చాడు. బట్టలు బురద, పైగా ఆడదాని చేతిలో అవమానం. భగభగా మండిపోయాడు. కానీ మహారాజు కూతురు ఏమనటానికి వీల్లేదు. మీరు చేసిన పని బాగుందా? బాధగా అడిగాడు. వచ్చిన దారిన పంపించేయటానికే ఈ సన్మానం. మీకు యుద్ధ విద్య నేర్పి తీరుతాను. వృధాగా శపథాలు చేయకండి. నేను నేర్చుకోను. నేను నేర్పించుతాను. రవివర్మ జరిగే మాటే అంటాడు. అది చూద్దాం. ప్రస్తుతానికి తమరు సెలవు తీసుకోండి. బురదలో రాక్షసుడిలా ఉన్నారు. రవివర్మ బాధగా నడిచాడు. మహారాజు గారి మందిరంలో ప్రమాద గంట మోగింది. గిరిసింహ కంగారుగా లేచాడు. ఇంకా రాత్రి ఉంది. యువరాణి వారు కనిపించటం లేదు ప్రభు. ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు. ఇందాక ఒక తెల్ల ఎలుగుబంటి యువరాణి వారి భవనంలోకి వచ్చింది. మాలిని యువరాణి వారు భయంతో మూర్ఛపోయారు. వారి కేకలు విని సైనికులు ఎలుగును బంధించారు. కానీ యువరాణి వారు మాలిని లేరు. గిరిసింహ వెంటనే యువరాణి మందిరానికి వచ్చాడు. సుగుప్తుడు రవివర్మ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. ఇంత గట్టి కాపలా ఉండగా ఎలుగు ఎలా వచ్చినా ఆ ఇద్దరూ కనిపించకపోవటమేమిటి? మీరు కంగారు పడకండి ప్రభు. నలుగురిని వెతకటానికి పంపించాను. ఏం ప్రమాదమూ జరగదు. తెల్లవారేసరికి సైనికులు తిరిగి వచ్చారు. యువరాణి జాడ తెలియలేదు. మహారాజు విచారగ్రస్తంగా కూర్చొని ఉన్నాడు. ఏ రాజకార్యము నిర్వహించడం లేదు. సుగుప్తుడు ఎంత ధైర్యం చెప్పినా ఫలితం ఉండటం లేదు. యువరాణిని వెతికి పట్టుకునే బాధ్యత రవివర్మ మీద పడింది.
రవివర్మ తన భవనానికి వచ్చి ప్రయాణం ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. మీరు రావటానికి ఎన్ని రోజులు పడుతుందయ్యా? తుంగయ్య వంటవాడు, వంట బాగా చేస్తాడు, కానీ తింగరితనం ఎక్కువ. 10 రోజులు పడుతుంది. 10 రోజులకి కలిపి ఇవాళ తినేసేయండి, మళ్ళీ ఆకలి బాధ ఉండదు. మా గురువుగారు అలాగే అనేవారు. నీలాంటి చవటకి గురువు కూడా చవటై ఉంటాడు. నేను వచ్చేదాకా ఇల్లు జాగ్రత్త. ఇల్లు ఎక్కడికైనా పారిపోయినా పట్టుకుంటానయ్యా. ఆ తింగరవాగుడు మానయ్యి, పోయి భోజనం వడ్డించు. మొన్న పట్టుకున్న ఎలుగుబంటిని నాకిప్పించండయ్యా. మా మామగారి పుట్టినరోజు వస్తుంది, బహుమతిగా ఇస్తాను. అది నీ మామగారిని చప్పరించి ఊరుకుంటుంది. నీ పెళ్ళాం నీ భరతం పడుతుంది, తర్వాత నీ ఇష్టం. అక్కడ యువరాణి మాలిని గొప్ప ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారు. సముద్రంలోని కొండమీద గుహలో నల్లకొండ రాక్షసుడు ఉన్నాడు. ప్రియ బాంధవిని మాలినిని తాళ్లతో దూలానికి వేలాడదీశారు. ఏం చేస్తున్నారే బామల్లారా? నల్లకొండ రాక్షసుడు వికటంగా నవ్వుతూ వచ్చాడు. పెద్ద పెద్ద కూరలు, పెద్ద పొట్ట, పులి చర్మము కట్టుకున్నాడు. మెడలో 2 పుర్రెలు వేలాడుతున్నాయి. మీరు దొరకటం నా అదృష్టం. ఆఖర్ని ఇద్దరిని కన్నెపిల్లల్ని బలి ఇస్తానని కాళీమాతకి మొక్కుకున్నాను. రేపు మిమ్మల్ని బలి ఇస్తాను. అలా చేయకు, మమ్మల్ని వదిలేయి. రాజుగారితో చెప్పి కావాల్సినంత డబ్బు ఇప్పిస్తాను. మాలిని ఏడుస్తోంది. రక్తయజ్ఞం పూర్తయితే నాకు అష్టసిద్ధులు వస్తాయి. నీ బోడి డబ్బు ఎవరికి కావాలి? తెల్లవారుజామున నిన్ను, మధ్యాహ్నం రాజకుమారిని కాళీమాతకి సమర్పించుకుంటాను. నల్లకొండ రాక్షసుడు గట్టిగా చప్పుడు చేస్తూ వెళ్ళిపోయాడు. ఓ పొట్టి రాక్షసుడు పళ్ళెంలో పళ్ళు కాయలు తెచ్చి వారి ముందు పెట్టి, తినండి అన్నాడు ఎగిరి అందిస్తూ. మేం తినం అంది మాలిని కోపంగా. పొట్టి రాక్షసుడు పక్కనున్న కర్ర తీసుకొని మాలినిని 2 దెబ్బలు వేశాడు. మాలిని భయంగా అరిచింది. మంచిగా చెప్పినట్లు చేయండి. వారు తినేదాకా పొట్టి రాక్షసుడు అక్కడే కూర్చున్నాడు. వాడు వెళ్ళిపోయాక, రాకుమారి, మన పని అయిపోయింది, మనల్ని ఎవరూ ఇక రక్షించలేరు అన్నది. రాకుమారికి కూడా భయంగానే ఉన్నది. తాము ఇక్కడికి వచ్చినట్లు తన తండ్రికి ఎలా తెలుస్తుంది? ఏ ఆశ లేదు, ఇక భగవంతుడే దిక్కు అన్నట్లుగానే తెల్లవారుతూ ఉండగా మాలినిని నల్లకొండ రాక్షసుడు కాళీమాతకి బలి ఇచ్చాడు. ప్రియబాంధవికి భయం ఎక్కువైంది. సరిగ్గా మధ్యాహ్నం కాగానే పొట్టి రాక్షసుడు వచ్చి ప్రియబాంధవిని తాడుతో క్రిందకి దించాడు. ఆ తాడుతోనే ఆమె చేతులు కాళ్ళు కట్టివేశాడు. పెద్ద పెద్ద ఆకులు ఆమె శరీరం మీద కప్పాడు. 2 పుర్రెలతో రక్తం తెచ్చి ఆకుల మీద పోశాడు. ఆమెను నల్లకొండ రాక్షసుడి దగ్గరకు తీసుకొని పోయాడు. నల్లకొండ రాక్షసుడు కాళీ విగ్రహం ముందు కూర్చొని ఉన్నాడు. ఏవో పెద్దగా మంత్రాలు చదువుతున్నాడు. పొట్టి రాక్షసుడు కత్తి పుచ్చుకొని సిద్ధంగా ఉన్నాడు. ఆఖరి బలిరా ఇది, ఒకే వేటుకు తెగాలి. తెగిన వెంటనే తలని నిప్పుల గుండంలో పడేయాలి. ప్రియబాంధవికి ప్రాణాలు పోయినట్లే అనిపించింది. ఇంతలో పెద్ద రాయి అక్కడికి దొర్లుకుంటూ వచ్చింది. రాక్షసులు అటు చూశారు. రవివర్మ కత్తిని దూస్తూ అక్కడికి వచ్చాడు. మా రాకుమారిని బంధించి తెస్తారా? మర్యాదగా వదిలేయండి, లేదా నా కత్తికి బలి చేస్తాను. ముందర నిన్నే బలి చేస్తాను, పొట్టి రాక్షసుడు అరిచాడు. మీతో మాటలు అనవసరం. రవివర్మ కత్తి పట్టుకొని దూకాడు. పొట్టి రాక్షసుడు వెంటనే నేలకూలాడు. తర్వాత నల్లకొండ రాక్షసుడికి రవివర్మకి ఘోరంగా యుద్ధం జరిగింది. చివరికి నల్లకొండ రాక్షసుడి ప్రాణం పోయింది. రండి రాకుమారి, రవివర్మ కట్లు విప్పాడు. ప్రియబాంధవికి అతడు దేవుడిలా కనిపించాడు. మీరు కొంచెం ముందర వస్తే మాలినిని కూడా రక్షించి ఉండేవాళ్ళు. ఆమెకి ఆ శిక్ష సమంజసం రాకుమారి. ఆమె ఘోడేకర్ కుమార్తె. వెనక నుంచి మన రాజ్యానికి గోతులు తవ్వుతోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కొండ క్రిందకి వచ్చారు. సముద్రంలో పడవ సిద్ధంగా ఉంది. ఇద్దరూ కూర్చున్నారు. మిమ్మల్ని ఎంతగానో అవమానించాను. ప్రియబాంధవి సిగ్గుపడింది. అతడు రాకుంటే తనీ పాటికి ఆలోచించడానికే భయం వేసింది. అది నా ధర్మం రాకుమారి. మీరు యుద్ధం చేయగలిగితే ఆ రాక్షసుల్ని మీరే సంహరించి ఉండేవారు. మీ దగ్గర నేర్చుకుంటాను. తిరిగి గోతులు తవ్వుతారేమో నవ్వుతాలుగా అన్నాడు. జరిగిన దానికి బాధపడుతున్నాను.
రవివర్మ యువరాణిని తీసుకురావటంతో మహారాజులో దీపాలు వెలిగాయి. ఆయనలో కళ పుంజుకుంది. రవివర్మకి అనేక విధాలైన బహుమతులు ఇచ్చాడు. ఓసారి తుంగయ్య యువరాణి వారి మందిరంలో వంట చేయటానికి వచ్చి అసలు విషయం చెప్పేశాడు. ఎంత దారుణం! మాన్పడిపోయింది ప్రియబాంధవి. నల్లకొండ రాక్షసుడంటూ ఎవరూ లేరు. రవివర్మ కల్పించాడు. తనే వారిని అక్కడికి పంపించాడు. గొప్ప తెలివి అమ్మాయి గారు. నాకు అలాంటి బుర్ర ఉంటే బాగుండును. సేనాపతి ఏమిటి, మహారాజుని అయిపోదును. కానీ ఆ రాజయోగం లేదు, వంటయోగం వచ్చింది. యువరానికి తిరిగి రవివర్మ మీద ద్వేషం బయలుదేరింది. తండ్రితో చెప్పినా లాభం లేదు. రాజకీయాల వలన రవివర్మ పైన ఆధారపడి ఉన్నాడు. తనే బుద్ధి చెప్పాలి. రవివర్మ ఆ రోజు మామూలుగా యుద్ధ విద్య నేర్పటానికి వచ్చాడు. కానీ భటులు యువరాణి వారి ఆరోగ్యం బాగోలేదని, ఎవరిని చూడనంటున్నారని చెప్పారు. రవివర్మ మర్నాడు వచ్చాడు. అదే సమాధానం. 10 రోజులుగా తిరిగినా అదే సమాధానం. రాకుమారి యుద్ధ విద్య ఎంతదాకా వచ్చింది? రవివర్మని మహారాజు అడిగాడు ఒక రోజున. ఈ మధ్యన యువరాణి వారి దర్శనం కావటం లేదు ప్రభు. ఆమె గారి ఆరోగ్యము బాగోటం లేదట. గిరిసింహ ఆతృతగా యువరాణిని కలిసి, నీకు అనారోగ్యంగా ఉందని కబురు పంపించలేదేమమ్మా అని అడిగాడు. రవివర్మ చెప్పి ఉంటాడని, అంత ప్రమాదం లేదులేండి. రాజకార్యాల వలన మీరు తీరిక లేకుండా ఉన్నారు. మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు అన్నది. మంచి మందు ఇవ్వమని రాజవైద్యులకు చెబుతాను. ప్రియబాంధవి రవివర్మకి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నది. ఇవాళకిది చాలిద్దాం. మీరు చాలా అలసిపోయారు. రవివర్మ కత్తి దించివేసి అన్నాడు. శ్రీ అని అరిచింది పక్క పంజరంలోని చిలుక. ప్రియబాంధవి దాన్ని తీసుకొని పాలరాతి మంటపం మీద కూర్చున్నది. వచ్చే పౌర్ణమి నాడు నా పుట్టినరోజు అంది ఆమె. ఉత్సవాలు ఘనంగా జరిపిస్తారు మహారాజు. అవి ఏటా జరిగేవే నిస్పృహగా అంది. మరి నాకు నల్ల సంపెంగ పువ్వు కావాలని ఉంది. ఎవరూ ఆ కోరిక తీర్చటం లేదు. చెప్పి చెప్పి విసిగిపోయాను. నేను తీసుకుని వస్తాను యువరాణి అన్నాడు. అది అంత సులభం కాదు. మీ గురించి ఎన్ని కష్టాలైనా భరిస్తాను. మీ ప్రాణాలు కూడా పోవచ్చును. అయినా లెక్క చేయను. నల్ల సంపెంగ ఎక్కడ ఉంటుంది? మా చిలుక చెబుతుంది. రవివర్మ చిలుకను అడిగాడు. ముందర ఓ జామపండు కోసి తెస్తే చెబుతానండి అంది చిలుక. రవివర్మ తెచ్చిన జాంపండు తింటూ, ఇక్కడికి దక్షిణంగా 10 క్రోసుల దూరం పోతే ఒక ఎడారి వస్తుంది. ఎడారిలో కొండ మీద శివాలయం ఉంటుంది. అందులో ఉంది నల్ల సంపెంగ చెట్టు. అమావాస్య నాడు ఒకే పువ్వు పూస్తుంది. దాన్ని ఆ రోజునే కోసివేస్తే ఎప్పటికీ వాడిపోదు. సువాసనలు వేస్తూనే ఉంటుంది. అయితే ఇవాళే వెళతాను. శివాలయం దగ్గర డింగరీ కోతులు ఉంటాయి. చెట్ల మీద వాటికి కూరలు ఉంటాయి. మనుషుల్ని చూస్తే చంపేస్తాయి. ఏమైనా సరే తెస్తాను. రవివర్మ వెళ్ళిపోయాడు. అమావాస్య 2 రోజుల్లోనే ఉంది. ప్రియబాంధవి సంతోషంగా చిలుకని ముద్దు పెట్టుకుంది. ఇక రవివర్మ పీడ వదిలిందే. నాకు నమ్మకం లేదు రాణి. తెస్తాడనా? చిలుక కిచకిచమంది. చూద్దాంగా. రవివర్మ మహారాజు వద్ద సెలవు తీసుకుని గుర్రం మీద బయలుదేరాడు. దారి తప్పడం వలన తెల్లవారినా ఎడారి రాలేదు. అలసిపోవటం వలన గుర్రం ప్రయాణం చేయలేకపోతోంది. ఓ చెట్టుకు కట్టి పక్కనే పడుకొని నిద్రపోయాడు. లేచేసరికి గుర్రం లేదు. ఎవరో దొంగిలించి ఉంటారని అర్థమైపోయింది. అది పొరుగు రాజ్యం. పరపతి ఉపయోగపడదు. ఎడారి అక్కడికి 20 క్రోసుల దూరం ఉందని తెలిసింది. ఇప్పటికే ఒక రోజు అయిపోయింది. ఇంకా 29 రోజుల్లో పౌర్ణమి. ఎలాగ వెళ్ళటం గట్టిగా అనుకుంటున్నాడు. చెట్టు మీద ఓ గుడ్డి కాకి ఉంది. ఎవరు అలా అరుస్తున్నది అని 2-3 సార్లు అడిగింది. నేనే అన్నాడు రవివర్మ. గుడ్డికాకి శబ్దాన్ని బట్టి అక్కడికి వచ్చి, ఏమిటలా బాధపడిపోతున్నావు అని అడిగింది. నేను ఎడారికి పోవాలి. గుర్రం లేదు. నేను తీసుకుపోతాను. కానీ నల్ల సంపెంగతో నా కళ్ళు రాయాలి. చూపు వస్తుంది. అలాగే చేస్తాను. అయితే నా మీద ఎక్కి కూర్చో. దారి మాత్రం చెప్పు.
రవివర్మ గుడ్డికాకిని ఎక్కాడు. గుడ్డికాకి వేగంగా గాలిలో పరిగెత్తసాగింది. నీకు కళ్ళు ఎలా పోయాయి? నేను కాకులకి రాజుని. ఒకసారి ఓ ముని దాహంతో కళ్ళు తిరిగి పడిపోతే నేను చెరువులోని నీరు తెచ్చి అతడికి సాయపడ్డాను. అప్పుడు ఆ ముని నాకు బలమైన శక్తినిచ్చాడు. ఏనుగు కూడా నన్నేం చేయలేదు. ఆ గర్వంతో ఓ ముని మీద రెట్ట వేశాను. ఆయన గుడ్డిదానివి కమ్మని శపించాడు. అప్పటినుంచి ఓ చోట పడి ఉంటున్నాను. ఎడారి గాలి సోకగానే గుడ్డికాకి ఆగిపోయింది. రవివర్మ కొండ మీద దింపమన్నాడు. గుడ్డికాకి ఒప్పుకోలేదు. ఎడారిలో ఎగిరితే నా శక్తి పోతుంది. నేనిక్కడే ఉంటాను. నువ్వు పోయి తీసుకునిరా. నీకు ఒక ఈక ఇస్తాను. ప్రమాద పరిస్థితిలో అరచేతిలో రుద్దుకో. పెద్ద మంటలు వస్తాయి. అవి నిన్నేం చేయవు, కాపాడతాయి. గుడ్డికాకి ఈక తీసుకుని రవివర్మ బయలుదేరాడు. ఇసుకలో నడవటము కష్టంగా ఉంది. పైగా ఎండకి కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంతలో ఇసుక తుఫాను వచ్చి రవివర్మని పడగొట్టేసింది. తుఫాను తగ్గాక రవివర్మ ఇసుక తొలగించుకొని తిరిగి నడక ప్రారంభించాడు. మధ్యాహ్నానికి కొండ దగ్గరికి వచ్చాడు. పైకి ఓ దారంటూ లేదు, చెట్టు లేవు. అలాగే పాకుతూ కొండ మీదకి ఎక్కాడు. సాయంత్రానికి పైకి చేరుకున్నాడు. పైన ఎర్రటి చెట్లు, వాటి మీద డింగరీ కోతులు నిద్రపోతున్నాయి. రవివర్మకి శివాలయం పక్కన నల్ల సంపెంగ చెట్టు కనిపించింది. సాయంత్రం వేళ దాని పువ్వు మెరుస్తుంది. రవివర్మకి కష్టం ఫలించిందనిపించింది. వెంటనే పువ్వు కోసేశాడు. సంపెంగ చెట్టు గట్టిగా శబ్దం చేసింది. సాయంత్రం వేళ డింగరీ కోతులు నిద్రపోతాయి. ఆ చప్పుడికి అవి లేచాయి. రవివర్మ మీదకి మందలు మందలుగా రాసాగాయి. రవివర్మకి భయం వేసింది. శివాలయంలోకి పోయి తలుపులు వేసుకున్నాడు. డింగరీ కోతులు తలుపులు చప్పుడు చేస్తున్నాయి. రాత్రంతా అలాగే గడిపాడు. తెల్లవారింది. అయినా డింగరీ కోతులు అక్కడే ఉన్నాయి. అవి కదలటం లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. రవివర్మకి అప్పుడు గుడ్డికాకి ఇచ్చిన ఈక గుర్తుకొచ్చింది. అరచేతిలో రుద్దుకున్నాడు. పెద్దగా మంటలు. తలుపు తీశాడు. డింగరీ కోతులు భయపడిపోయాయి. తిరిగి చెట్ల మీదకి పారిపోయాయి. రవివర్మ కొండ దిగి వచ్చాడు. మంటలు ఆరిపోయినాయి. గుడ్డికాకి దగ్గరికి వచ్చాడు. కానీ నల్ల సంపెంగె పువ్వుని దాని కళ్ళకి రాయబుద్ధి కాలేదు. అలా చేస్తే పువ్వు వాడిపోతుందేమో. ప్రియబాంధవి కోరిక ముఖ్యం. ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. గుడ్డికాకితో పువ్వు దొరకలేదని చెప్పాడు. నువ్వైనా నా గుడ్డితనాన్ని పోగొడతావనుకున్నాను. నేను వెళ్ళేసరికే పువ్వుని ఎవరో కోసివేశారు. తిరిగి కాకి రవివర్మను ఎక్కించుకొని ఎగరసాగింది. ఎందుకో గుడ్డికాకి అనుమానం వచ్చింది. పక్కన ఎగురుతున్న కాకిని పిలిచి కాకుల భాషలో మనిషి దగ్గర ఏమైనా ఉందా అని అడిగింది. ఓ పువ్వుంది. వారి భాష రవివర్మకి అర్థం కాలేదు. మనిషి మోసం చేశాడని అర్థమైపోయింది గుడ్డికాకి. చాలా కోపం వచ్చింది. తన రాజ్యం కనిపించగానే రవివర్మ ఆగమన్నాడు. గుడ్డికాకి ఎగురుతూనే ఉన్నది. గుడ్డికాకి ఎన్ని రోజులైనా ఎగరగలదు. నువ్వు నన్ను మోసం చేశావు. ఆ పువ్వు ఇచ్చేదాకా ఆగని. దానికోసమా? సరే, అలాగే చేస్తాను. కొంచెం క్రిందకి దిగు. పువ్వు గాలిలోకి ఎగిరిపోయింది. కొంచెం క్రిందకి, ఇంకొంచెము. గుడ్డికాకి బాగా క్రిందకి రాగానే రవివర్మ దూకి పరిగెత్తాడు. ఎంత దుర్మార్గులు ఈ మానవులు అనుకుంది కాకి. రవివర్మ కోటకి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తుంగయ్య పువ్వుని చూసి సంబరపడిపోయి, మా ఆవిడికి ఇచ్చుకుంటానయ్యా, చాలా బాగుంది అన్నాడు. ఆ పువ్వులు ఎక్కడుంటాయో చెప్తాను, పోయి తెచ్చుకో అంటూ టూకీగా చెప్పాడు. నాకు కోతులంటే భయమండి. ఆంజనేయ దండకం చదువుకో, కోతులేం చేయవు. సరే, మీకు వంట చేసి పెట్టి వెళతాను. నేను కొత్త వంటవాడిని వెతుక్కోవచ్చు. అదేంటండి, నేను లేనా? నువ్వెలాగూ చస్తావు కాబట్టి. తుంగయ్య భయపడిపోయాడు. అయితే వెళ్ళను బాబోయ్ అంటూ వంట ఇంటికి పరిగెత్తాడు. సంపెంగ పువ్వు చూసిన వెంటనే యువరాణి ముఖం వికసించింది. దాని సువాసన ఎంతో బాగుంది. ప్రాణాలకు తెగించి తెచ్చిన రవివర్మ మీద అభిమానం కలిగింది. కక్ష తీర్చుకోవటానికి అలా చెప్పింది.
అంతటి అసాధ్యం చేసి వస్తాడని ఆమె అనుకోలేదు. చిలక జోస్యం నిజమైంది. ఆ రోజు నుంచి రవివర్మ అంటే యువరాణి కోపంగా మాట్లాడటం లేదు. అతడి సమక్షంలో ఎంతో సంతోషంగా ఉంటోంది. మా నాయనగారు నా పెళ్లి చేయాలనుకుంటున్నారు, సరోవరంలో విహరిస్తూ ఉన్నప్పుడు చెప్పింది. రవివర్మ మాట్లాడలేదు. రేపు మీరు నా భవనానికి వస్తే అతన్ని చూపిస్తాను. అతడు అప్పటికే వస్తాడు. మీకు నచ్చితే చేసుకుంటాను అంది ప్రియబాంధవి. రవివర్మ నిరాశపడ్డాడు. నౌకా విహారము తొందరగా ముగించి తన భవనానికి వెళ్ళిపోయాడు. రవివర్మకి ఆ రాత్రి నిద్రపట్టలేదు. యువరాణి తనని చేసుకుంటుందని ఆశపడ్డాడు. కానీ కృతజ్ఞురాలు. రాజకుటుంబం తీరే అంతా అవసరానికి వినియోగించుకుంటారు. రవివర్మ మొదట యువరాణి భవనానికి వెళదామనుకోలేదు. కానీ ఆమె భర్త ఎలా ఉంటాడో చూద్దామని వెళ్ళాడు. యువరాణి రవివర్మని సాదరంగా ఆహ్వానించింది. రవివర్మకి అసహనంగా ఉంది. అతడు రాలేదా? అదుగో చూడండి, ఎదురుగా అద్దంలో తను, అంతే. ఇక్కడ ఎవరూ లేరే. మీరు లేరా? నేను తప్ప? అద్దం చూపించే బొమ్మే నా భర్త. రవివర్మ పరవశించిపోయాడు. కల ఫలించింది. కోరుకున్నది జరిగింది. ఇది అదృష్టమే. యువరాణి రాత్రి గిరిసింహతో రవివర్మని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. మన క్రింద పనిచేసేవాడినా? వీరుడే కదా. అయినా సాటి రాజలోకం నవ్వదా? నీకు చక్కటి రాజకుమారుని వెతికి ఉంచాను. గిరిసింహ అప్రసన్నంగా అన్నాడు. నేను రవివర్మనే చేసుకుంటాను. అతడు సూర్యుడైనా అంతస్తు లేదు. రవివర్మని అల్లుడిగా స్వీకరించలేను. నేను చూసిన వాణ్ణే చేసుకోవాలి. మహారాజుకి కూతురి పెళ్లి మీద ఎన్నో కలలున్నాయి. కూతురిపై గారమున్నా, రవివర్మ మీద అభిమానమున్నా పెళ్ళి అనేసరికి ఆయనకు రుచించలేదు. అందుకే కాఠిన్యం తెచ్చుకున్నాడు. మీ పట్టుదల నాకు ఉంది. నేను రవివర్మని తప్ప ఎవరినీ చేసుకోలేను. యువరాణి తన భవనానికి వచ్చేసింది. మహారాజుకేం పాలుపోలేదు. మహామంత్రికి కబురు వెళ్ళింది. ఆయన వచ్చాడు. ప్రియబాంధవి సంగతి చెప్పాడు. మహారాజు హృదయం తెలియకుండా మాట్లాడటం ఎందుకని ఆగిపోయాడు సుగుప్తుడు. ఇటువంటి హీన సంబంధం మేము చేయలేము. మీరు ఏదైనా పరిష్కారం సూచించండి. మహామంత్రికి రవివర్మ యువరాణిని పెళ్లి చేసుకోవటం ఇష్టమే. కానీ రాజుగారి తీరు చూసి, మీ అల్లుడయ్యాక హీనుడెలా అవుతాడు ప్రభు అని అడిగాడు. అంటే ఇప్పుడు హీనుడే కదా. యువరాణి వారు తప్పు నిర్ణయం తీసుకోరు ప్రభు. మేం తీసుకుంటామా? క్షమించాలి, నా అభిప్రాయం అది కాదు. పెళ్ళి 100 ఏళ్ల పంట. బలవంతంగా చేస్తే? ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే ఈ సంబంధానికి అంగీకరించం. రవివర్మ నా సేవకుడు, అల్లుడు కాదు. వింధ్య రాకుమారుడు, ప్రవరుడు, అన్ని విధాలా యోగ్యుడని నా అభిప్రాయం. మీరేమంటారు? చిత్తం. ప్రభువులు సామాన్యంగా మెచ్చరు. మహారాజు ముఖం వికసించింది. వారిని దయచేయమని మా ఆహ్వానం పంపించండి. ఏం చెప్పినా ఉపయోగం లేదని మహామంత్రి అంగీకరించాడు. యువరాణి ద్వారా మహారాజు పెళ్లికి అంగీకరించడం లేదని తెలిసింది రవివర్మకి. మీరేమన్నారు? మిమ్మల్ని తప్ప ఎవరినీ చేసుకోనన్నాను. ఆయన అంగీకరించుకుంటే పెళ్ళి ఎలాగైతుంది? నా మీద అభిమానం వలన క్రమంగా అంగీకరించవచ్చు. రవివర్మ ఒకనాడు మహామంత్రిని కలిసి ఈ విషయం చెప్పుకున్నాడు. మీ మాట ప్రభువు కాదనరు. నేను నచ్చ చెప్పాను. కొన్ని విషయాలలో ఆయనది మొండి పట్టుదల. ఎవరినీ లెక్క చేయరు. రేపు వింధ్య రాకుమారుడికి ఆహ్వానం పంపిస్తున్నారు. రవివర్మకి ఉత్సాహం తగ్గిపోయింది. చేతిలోకి వచ్చిన అదృష్టము జారిపోతోంది. ప్రియబాంధవిని పెళ్లి చేసుకుని తీరాలి. ఆమెతో పాటు రాజ్యము దక్కుతుంది. మంత్రి పంపిన బంటుని రవివర్మ బంధించాడు. ఎన్ని రోజులకి వింధ్య రాకుమారుడు రాకపోతే మహారాజు మరొక దూతని పంపించాడు. అతన్ని రవివర్మ బంధించాడు. వెళ్ళిన వారు తిరిగి రావటం లేదు. ఏదో మోసం జరుగుతోంది. మీరే వెళ్ళిరండి మహామంత్రి, గిరిసింహ ఆజ్ఞాపించాడు. సుగుప్తుడు రహస్యంగా వెళ్ళటం వలన రవివర్మకు తెలియలేదు. సుగుప్తుడు వింధ్యరాకుమారుడికి ఆహ్వానం అందజేశాడు. ఆమె అందచందాలు మేము విన్నాం.
తప్పకుండా వస్తాము అన్నాడు ప్రవరుడు. ప్రవరుడు రూపసి, పైగా గొప్ప వీరుడు. పక్కనున్న చిన్న రాజ్యాలని వీరత్వంతో వశం చేసుకున్నాడు. మహారాజు పొలిమేరలో రాజలాంఛనాలతో ప్రవరుడికి స్వాగతం చెప్పాడు. తన మందిరం పక్కనే బస ఏర్పాటు చేశాడు. యువరానికి ప్రవరుడి రాక గుండెల్లో రాయి పడినట్లయింది. తండ్రి పట్టుదల ఆమెకు బాగా తెలుసు. రవివర్మను పిలిచి అడిగింది. రవివర్మ బాగా ఆలోచించి, వింధ్య రాకుమారుడితో కత్తి యుద్ధం ఏర్పాటు చేయమనండి. అతడు నెగ్గితే పెళ్లి చేసుకోవచ్చు మిమ్మల్ని అన్నాడు. వింధ్య రాకుమారుడు గొప్ప వీరుడు. అతడి చేతిలో నేను ఓడిపోవటం ఖాయం. అలా భయపడకండి, నేను ఏర్పాట్లు చేస్తానుగా. రవివర్మ డుంబు ఉంగరాన్ని ఆమె వేలుకు తొడిగాడు. ఇందులో అంత మహత్యముందా? రేపు మీకే తెలుస్తుంది. యువరాణి సుగుప్తుణ్ణి పిలిచి పోటీ సంగతి చెప్పింది. అతడు మహారాజుకు చెప్పాడు. ప్రవరుడు ఏమనుకుంటాడో, అయినా అతడు గొప్ప వీరుడు. అమ్మాయి గారు యుద్ధం చేయగలరా? వీరుడు యుద్ధానికి రానానడు. అమ్మాయి గారికి అతని వీరత్వం స్పష్టంగా తెలియాలి కదా. ఇలా చేస్తేనే బాగుంటుంది. మహారాజు సమ్మతి తీసుకుని మహామంత్రి ప్రవరుడికి పోటీ సంగతి చెప్పాడు. ప్రవరుడు అంగీకరించాడు. సాయంత్రము మైదానంలో పోటీ ఏర్పాటు చేయబడింది. దాన్ని చూడటానికి ప్రజలు, అధికారులు, రాజకుటుంబాల వారు వచ్చారు. మహారాజు, సుగుప్తుడు, రవివర్మ ప్రత్యేక ఆసనాలు స్వీకరించారు. ప్రవరుడు ఆడదన్న తేలిక భావంతో యుద్ధం ప్రారంభించాడు. ఎదురుదెబ్బ తీయటం కంటే నిలదొక్కుకోవటమే కష్టమైంది. చివరికి ఓటమిని స్వీకరించాడు. మహారాజు ముఖం మాడిపోయింది. ప్రవరుడు సిగ్గుపడి వెంటనే వెళ్ళిపోయాడు. యువరాణి వారి దగ్గర ఇంత విద్య ఉన్నదని తెలియదు ప్రభు. రవివర్మ గొప్ప యోధురాలులాగా తీర్చిదిద్దాడు అన్నాడు మంత్రి. వింధ్య రాకుమారుడితో కుమార్తె పెళ్లి జరుగుతుందని మహారాజు విశ్వసించాడు. పోటీలో అతడు తేలికగా గెలుస్తాడని భావించాడు. అంతా ఆయన అనుకున్న దానికి వ్యతిరేకంగా అయింది. వింధ్య రాకుమారుడు కాకపోతే మరో రాకుమారుడు. అంతేగాని రవివర్మకియ్యను. రాకుమారుల చిత్రపటాలు తెప్పించండి. మహామంత్రి తల ఊపాడు. గండం గడిచింది అనుకుంది యువరాణి. యువరాణిని పెళ్లాడదామని దేశ దేశాల రాకుమారులు వస్తున్నారు. కానీ ఆమె చేతిలో ఓడిపోయి తిరిగి వెళ్ళిపోతున్నారు. గిరిసింహకి కుమార్తె పెళ్లి చేద్దామని ఎంతో ఆతృతగా ఉంది. కానీ అంత ఆలస్యమూ జరుగుతోంది. ప్రియబాంధవి యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించడము ఆయనకిప్పుడు సంతృప్తి కలిగించడం లేదు. పెద్ద అడ్డుగా తోస్తోంది. యుద్ధ విద్యలో ఆరితేరకుండా ఉంటే వివాహం జరిగిపోవును. యువరాణి వారిని గెలవటము అంత సులభం కాదు ప్రభు అన్నాడు సుగుప్తుడు ఒకరోజున. ఇలా ఎన్నాళ్ళు? ఇది నాకేం నచ్చలేదు. పైగా సాటి రాజుల్లో అసంతృప్తి పెరుగుతోంది. పిలిచి మనం అవమానించినట్లు అవుతోంది. మనం మోసం చేయటం లేదు, పరాక్రమాన్ని చూపమంటున్నాం. వారు అలా అనుకోరు గదా. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఈసారి స్వయంవరం ఏర్పాటు చేస్తాము. యువరాణి వారు అందులో ఒకరిని వరించి తీరాలి. ఎటువంటి పరీక్షలు ఉండవు. ఆమె భర్త ఆమె కంటే వీరుడు కాకపోతే కళ్యాణానికి రణరంగానికి ముడిపెట్టకండి. యుద్ధాలు రోజూ జరగవు. జరిగిన అమ్మాయి భర్తకు సహాయపడుతుంది. మహారాజు ఒక నిర్ణయానికి వచ్చేశాడని దాన్ని మార్చటము అసంభవమని తెలిసిపోయింది. రవివర్మతో పోటీ ఏర్పాటు చేయించమని అడిగినా లాభం ఉండదు. రవివర్మ యువరాజు కాదు. దివ్యంగా ఉంది ప్రభు. ఇంకా ఆలస్యం కావటానికి వీల్లేదు. స్వయంవరం ఏర్పాటు చేయిస్తాను. ప్రియబాంధవికి రవివర్మకి స్వయంవరం ఏర్పాట్లు తెలిసినాయి. వారు ఇదివరకిలా కలుసుకోవడానికి కుదరలేదు. మహారాజు ఆంక్ష విధించాడు. యువరాణి భవనం చుట్టూ వేగుల వారిని వినియోగించాడు. రవివర్మ విశ్వ ప్రయత్నం చేసినా కలవలేకపోయాడు. ఎవరినీ పంపటానికి లేదు. వేగులవారు తీవ్రంగా తనిఖీ చేస్తున్నారు. దీనికింత ఆలోచన ఎందుకండి? నాకు చెప్పండి. క్షణాల మీద యువరాణి వారికి వార్తను అందిస్తాను తుంగయ్య అన్నాడు. నువ్వు చెవట ముఖానివి, కొంప ముంచుతావు. నేనంత బుర్రలేనివాడిని అనుకోకండి. యువరాణి వారు ఇవాళ శుక్రవారం పూజ చేసి మిఠాయిలు పంచిపెడతారు. నన్ను మిఠాయి చేయమని పురమాయించారు. మీరు చెప్పే వార్త మిఠాయిలో పెట్టి తీసుకుని పోతాను.
రవివర్మకి అంతకంటే దారి కనిపించలేదు. రాత్రి 2 జాములు దాటాక కోనేటి గట్టున యువరాణి రవివర్మ కలుసుకున్నారు. అంతా మనకి వ్యతిరేకంగా జరుగుతోంది. మనం కలుసుకోవటమే గగనంగా ఉంటే ఇంకేం చేయగలము? యువరాణి ఏడుస్తూ అన్నది. బాధపడితే సమస్యలు తీరిపోతాయా? మీకు నన్ను చేసుకోవాలని గట్టిగా ఉన్నదా? ఇంకా అనుమానమా? అడుగుతున్నా. దానిమీద పథకం వేయవచ్చు. మిమ్మల్ని తప్ప ఎవరినీ చేసుకోను. మీ నాయనగారు వద్దంటే? ఏమైనా సరే. యుద్ధంలో ఆయన్ని సంహరించనా? ప్రియబాంధవి భయపడిపోయింది. తండ్రిని చంపటం ఆమెకిష్టం లేదు. పెళ్లి కోసము కన్న తండ్రికి ద్రోహం చేయటమా? వద్దు వద్దు. అంతకు మించి మార్గం కనిపించడం లేదు. పోనీ ఎక్కడికైనా పోయి పెళ్లి చేసుకుందాం. తర్వాత మా నాయనగారు అంగీకరిస్తారు. నా మీద ఆయనకున్న అభిమానం అలాంటిది. రవివర్మ ఒప్పుకున్నాడు. కొంచెంసేపు ఆలోచించి, రేపు రాత్రి మన ప్రయాణం. కోట వెలుపల 2 గుర్రాలు ఉంచుతాను. వెనక వైపు నుంచి వచ్చి తాడు మీ అంతస్తు దాకా ఎగరవేస్తాను. దాన్ని పట్టుకొని దిగిపోండి. అక్కడ సైనికులు ఉండరు. యువరాణి అంగీకరించింది. ఎందుకో నాకు చాలా భయం వేస్తున్నది. సాహసం చెయ్యాలి. ఇప్పుడు భయపడితే లాభం లేదు. మరోసారి రేపటి ప్రయాణం గురించి చెప్పుకొని వారు విడిపోయారు. రవివర్మకి ప్రొద్దుటే మహారాజు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. వెంటనే పోయి కలిశాడు. మేము వేటకు పోయి చాలా రోజులైంది. ఇవాళ వెళదామనుకుంటున్నాను. నువ్వు కూడా రా అని ఆదేశించాడు. వేట అంటే తిరిగి రావటానికి 4 రోజులు పడుతుంది. తమ ప్రయాణం చెడిపోతుంది. రాత్రి యువరాణి ఎదురు చూస్తూ ఉంటుంది. 4 రోజులు పోయాక వెళితే ఆమె నమ్మదు. భయపడి రాలేదనుకుంటుంది. ఇది వర్షాకాలం ప్రభు. వేటకి మంచి సమయం కాదు. మేము వెళ్ళి తీరాల్సిందే. చిత్తం. ఘడియలో ఏర్పాట్లు చేస్తాను. మహారాజు వేటకి సపరివారంగా బయలుదేరాడు. బయలుదేరిన తక్షణమే రథచక్రం విరిగిపోయింది. మహారాజుకి దెబ్బలు తగలకుండా రవివర్మ కాపాడాడు. ఈ దుశ్శకునము మీద వెళ్ళటం మంచిది కాదు ప్రభు, మంత్రి చెప్పాడు. ప్రభువు వేట విరమించి, మా మీద ఎవరో పగబట్టినట్లున్నారు. ఇది నిస్సందేహంగా హత్యా ప్రయత్నమే. రవివర్మ, మా ద్వారం దగ్గర నువ్వే కాపలా ఉండు చెప్పాడు. ఒక అవాంతరం దాటితే మరొక అవాంతరం. రథచక్రము రవివర్మే ఊడబిగించాడు. ఎదురు చెప్పలేక ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. ఈ రోజున చిన్న పనులు కూడా ప్రభువు తనకే ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. రవివర్మ ఉన్నాడో లేదోనని ప్రభువు మధ్య మధ్య వచ్చి చూస్తున్నాడు. రవివర్మ ఎక్కడికి కదలటానికి లేదు. ఇంతలో రాత్రైంది. రవివర్మకి కాళ్ళు నిలవటం లేదు. వెళ్ళాలి, కదలలేడు. రాత్రయ్యాక తెగించాడు. ఆరోగ్యం బాగాలేదని మరొక సైనికుణ్ణి అక్కడ పెట్టి హడావుడిగా యువరాణి మందిరం వెనక వైపుకు ఎక్కాడు. తాడు పైకి విసిరాడు. ఎంతకీ యువరాణి దిగిరాలేదు. రవివర్మకి ఏం అర్థం కాలేదు. అంతకుముందే తాడు మీద నుంచి యువరాణి క్రిందకి దిగిపోయింది. ముసుగు వ్యక్తిని చూసి రవివర్మే అనుకుంది. ఆమె మాట్లాడబోతే వద్దని సైగ చేసి ముసుగు వేశాడు. యువరాణిని నేరుగా మహారాజు ముందు హాజరుపరిచాడు. తండ్రిని చూసి భయభ్రాంతురాలైంది. ఇంతకి తెగించావన్నమాట. కన్నతండ్రి కంటే రవివర్మ ఎక్కువ. మాట్లాడవేం? ప్రియబాంధవి మాట్లాడక నిలబడింది. మేము ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకున్నావు. ఇక నువ్వు ఉండవలసింది మందిరాల్లో కాదు, చెరసాల్లో. మహారాజు చప్పట్లు కొట్టాడు. సైనికులు వచ్చారు. ఈమెను బంధించి చెరసాల్లో పడవేయండి. యువరాణి బందీ అయింది. రవివర్మని కూడా బంధించిన ప్రభు, దళపతి అన్నాడు. వద్దు, ఇద్దరికీ ఒకే శిక్ష ఉండకూడదు. అతడికి శిక్ష వేరుగా ఉంటుంది. నెమ్మదిగా తెలియచేస్తాము. యువరాణి రవివర్మ పారిపోవటం సంగతి తుంగయ్య ద్వారా బయటికి వచ్చింది. ఆ రోజున రవివర్మ ఇచ్చిన చీటీ పెద్ద మిఠాయి ఉండలో పెట్టి తానే యువరాణి మందిరానికి తీసుకుని పోయాడు. ఏమిటిది? ఓ సైనికుడు నిలేశాడు. మిఠాయి. తుంగయ్య వణికిపోయాడు. దానికింత భయం ఎందుకు? ఏది, నన్ను చూడని. గంప క్రింద పెట్టు, సైనికుడు ఆజ్ఞాపించాడు. తుంగయ్య గంప దించాడు. సైనికుడు మిఠాయి ఉండలు పరిశీలిస్తున్నాడు. ఆ పెద్ద ఉండ మాత్రం ముట్టుకోకండి అన్నాడు వెర్రిగా తుంగయ్య. ఏముంది అందులో?
ఏం లేదు, ఏం లేదు. తుంగయ్య పెద్ద ఉండ తీసుకున్నాడు. సైనికుడు లాక్కొని చూశాడు. అందులో చీటీ ఉంది. దాన్ని చదివి మరలా అందులో పెట్టి, నేను చూశానని వారికి చెప్పావా? నీ తల భూమి మీద పడుతుంది, జాగ్రత్త, భయపెట్టాడు. తుంగయ్య ప్రాణభయంతో చెప్పలేదు. ఆ సైనికుడు ఆ లేఖ సారాన్ని మహారాజుకు చెప్పాడు. మహారాజు ఆ సైనికుడిని బహూకరించి రవివర్మ వేసిన పథకాన్ని దెబ్బతీశాడు. యువరాణి ఖైదీ అయిందని రవివర్మకి తెలిసింది. వింధ్యరాకుమారుడు ప్రవరుడు యువరాణి చేతిలో ఓడిపోవటము గొప్ప అవమానంగా భావించాడు. గిరిసింహ తనని అవమానం చేశాడన్న కక్షతో హఠాత్తుగా పెద్ద సైన్యంతో మకరదేశంపైకి దండెత్తాడు. గిరిసింహ జబ్బులో ఉన్నాడు. ప్రవరుడు దెబ్బతీయటానికే యుద్ధానికి వచ్చాడని తెలుసుకుని ఆందోళన పడిపోయాడు. భయపడకండి ప్రభు, రవివర్మ ఉండగా మనకి ఎలాంటి ఆపద రాదు. ప్రవరుడికి రవివర్మ బుద్ధి చెబుతాడు అని సుగుప్తుడు అనునయించాడు. మకరదేశం తరపున రవివర్మ వింధ్యసేనను ఎదిరించాడు. మొదటి రోజున యుద్ధం ఘోరంగా జరిగింది. వింధ్యదేశం వేగులవారు ప్రవరుడిని కలుసుకొని, మన సైన్యం చాలా నష్టపోయింది ప్రభు. రవివర్మ అందర్నీ ఊచకోత కోసేస్తున్నాడు. రణరంగంలో అతని ధాటికి మన సేన తట్టుకోలేకపోతోంది అని చెప్పారు. మన వాళ్ళకి పరిసరాలు కొత్త. రేపటి నుంచి విజృంభిస్తారు మనవాళ్ళు. అప్పుడే భయపడనక్కరలేదు. ప్రవరుడికి ఓటమి ఒప్పుకోవటం ఇష్టం లేకపోయింది. మర్నాడు కూడా వింధ్యసేన చాలా నష్టపోయింది. ప్రవరుడు మారువేషంలో యుద్ధభూమి తిరిగాడు. ఎవరికీ యుద్ధం చేయటం ఇష్టంగా లేదు. సైన్యము అసంతృప్తిగా ఉన్నప్పుడు తనేం చేయలేడు. తను ఎంత ధైర్యం నూరుపోసినా వారు ముందుకి ఉరకలేరు. ప్రవరుడు తెల్ల జెండా తీసుకుని రవివర్మ గుడారానికి వచ్చాడు. మనం స్నేహితులం అని చేయగలిపాడు. రవివర్మ పళ్ళరసం ఇచ్చాడు. ఈ యుద్ధంలో గెలిస్తే నీకేం లాభము? ప్రవరుడు అడిగాడు. రవివర్మ ఆలోచించాడు. ఏముండదు, నాకు తెలుసు. బహుమతులు లభిస్తాయి, అంతే. గిరిసింహ కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడు. రవివర్మ తల ఊపాడు. నువ్వు కిరాయి సైనికుడివి. అంటే నీ ఎండన గిరిసింహ బాగుపడతాడు. నీకు ఎంత చేసినా రాజ్యం దక్కదు, యువరాణి దక్కదు. రవివర్మకి నిజమనిపించింది. ఎన్నాళ్ళైనా ఇంతే. మహారాజు తనకేం ఒరగబెట్టడు. లాభం లేనప్పుడు వారి కోసం కష్టపడటం దేనికి? నాతో చేయి కలుపు. గిరిసింహని సంహరిద్దాం. రాజ్యం నీకిచ్చేస్తాను. యువరాణిని నేను పెళ్లి చేసుకుంటాను, ప్రవరుడు చెప్పాడు. రవివర్మకి అది లాభసాటి వ్యవహారం అనిపించింది. తనకి రాజ్యం వస్తుంది, మహారాజు అవుతాడు. ప్రియబాంధవి లాంటి అందగత్తెలు చాలామంది ఉన్నారు. రమణి కన్నా రాజ్యం గొప్పది. నాకు ఇష్టమే అన్నాడు రవివర్మ. మహామంత్రి సుగుప్తుడు బయట నుంచి ఇదంతా వింటున్నాడు. ఆందోళనగా వచ్చి, రవివర్మ, ప్రభువులకి ద్రోహం చేయకు. వారు నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు అన్నాడు. ఇన్నాళ్ళు కొలిచినందుకు మంచి బహుమానమే లభించింది మహామంత్రి. లాభం వచ్చేలా జీవించడమే నా పద్ధతి. నన్ను అడ్డుపెట్టకండి. ప్రభువులతో చెప్పి నువ్వు కోరినది చేయిస్తాను. నేను ఒకరిని యాచించనవసరం లేదు. శత్రువు మాటకి లొంగిపోతావా? మిత్రులు శత్రువులు శాశ్వతంగా ఉండరు. నీతో వాదించడం దండగా. స్వార్థంలో మునిగిపోయి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మరిచిపోయావు. కానీ నువ్వు చేసే ద్రోహానికి త్వరలోనే ఫలితం అనుభవిస్తావు. సుగుప్తుడు కోపించాడు. అధిక ప్రసంగం చేయకుండా వెళ్ళండి. వీడు వెంటనే వెళితే మనకి ప్రమాదం. ప్రవరుడు మహామంత్రిని ఒక స్తంభానికి కట్టివేసి రవివర్మతో వెళ్ళిపోయాడు. సూర్యోదయం కాగానే రెండు పక్షాలకి యుద్ధం ప్రారంభమైంది. రవివర్మ వింధ్యదేశం తరపున పోరాడుతున్నాడు. వింధ్యసేన అతడి వలన ఉత్తేజితురాలైంది. అందరూ ధైర్య సాహసాలతో పోరాడుతున్నారు. మకర దేశానికి సరైన నాయకత్వం లేదు. పైగా మహారాజు అనారోగ్యం వలన నేరుగా యుద్ధంలో పాల్గొనటం లేదు. సేన చెల్లా చెదురైపోయి అమితంగా నష్టపడుతోంది. విజయపదంలో ఉన్నామని మురిసిపోతున్న గిరిసింహ ఓటమి వార్తలు విని కృంగిపోతున్నాడు. రవివర్మ మహామంత్రి కనిపించడం లేదని వేగులవారు చెప్పారు. దీనితో నిరాశ ఎక్కువైంది. ఇవాళలాగే రేపు యుద్ధం జరిగితే కోటవారి వశమైతుంది. సుగుప్తుడు సాయంత్రానికి కట్లు విప్పుకొని అతి కష్టం మీద మహారాజుని కలుసుకున్నాడు. జరిగిన దాన్ని చెప్పాడు.
మనం పాముకి పాలు పోసి పెంచామా ఇన్ని రోజులు? అలాగే ఉంది ప్రభు. ఓటమి దగ్గరలో ఉంది. మరో మార్గం లేదా? రవివర్మ హఠాత్తుగా వెన్నుపోటు పొడిచాడు. పరిస్థితులు అధ్వాన్నంగా మారిపోయాయి. ఏం చేద్దాము? గిరిసింహకి ఏదో జ్ఞాపకం వచ్చింది. వెంటనే చెరసాలకు వెళ్ళాడు సుగుప్తుడితో. యువరాణి విచారంగా కూర్చొని ఉంది. మహారాజును చూడగానే సైనికుడు తాళం తీశాడు. రవివర్మ శత్రుపక్షంతో చెయ్యి కలిపాడమ్మా. మనల్ని దొంగదెబ్బ తీశాడు. రేపటితో మన రాజరికానికి చెల్లు. తండ్రి భారంగా చెబుతున్నా యువరాణి చలించలేదు. రవివర్మని కాదన్నాడని ఆమెకు తండ్రి మీద కోపం. రవివర్మ మీద అయిష్టం వలన ఏదో కల్పించి చెప్పి తన మనసు విరిచివేయాలని చూస్తున్నాడని మనుషులు మారిపోతుంటారు అన్నది. నిజమేనమ్మా. ఇంత ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు. యుద్ధంలో ప్రవరుడితో చేయి కలిపాడు. నీతిలేని మనిషి. మహామంత్రి చెప్పడంతో ప్రియబాంధవి నమ్మింది. రవివర్మ ఇలా చేయటం ఆమెకు నచ్చలేదు. తండ్రిని చంపి తనని తీసుకుని పోతాడేమో, అందుకే అలా చేశాడు. ఇలాంటి వారిని నమ్మరాదు. అవసరం కోసం ఏదైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. నీ ప్రతాపం చూపించవలసిన సమయం వచ్చిందమ్మా. మన సేన దిక్కు లేకుండా ఉంది. నువ్వు నాయకత్వం వహించి శత్రుపక్షానికి బుద్ధి చెప్పు. మన రాజ్యలక్ష్మిని కాపాడు. మహారాజు బ్రతిమలాడాడు. ప్రియబాంధవి మాట్లాడలేదు. నా మీద కోపమా తల్లి? నేను చాలా పొరపాటు చేశాను. కానీ మనము చర్చించుకోవాల్సిన సమయం ఇది కాదు. అది డుంబు ఉంగరం మహత్యం నాన్నగారు. దాన్ని రవివర్మ తీసేసుకున్నాడు. అది ఉండగా ఎవరూ అతన్ని ఓడించలేరు. మహారాజుకి ఆఖరి ఆశ కూడా అంతరించిపోయింది. ఇక ఏం చేయటానికి దారి లేదు. సంధికి కబురు పెడదామా? సుగుప్తుడు అన్నాడు. అలా రాజీ పడటం మాకిష్టం లేదు. ఇంతదాకా వచ్చాక ఇక దేనికోసం మారాటపడాలి? యువరాణి అడిగింది. ప్రవరుడు ఎందుకు మన మీదకి దండెత్తి వచ్చాడు? మీరు దక్కలేదన్న ఆక్రోశంతో సుగుప్తుడు చెప్పాడు. నా గురించి యుద్ధం జరుగుతోందన్నమాట. యువరాణి ఆలోచించి ఒక్క పథకం వారికి చెప్పింది. నిరాశతో కొట్టుకుపోయే మహారాజు సంతోషించాడు. యువరాణి సైనిక దుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కడికో బయలుదేరింది. గాఢాంధకారం. యువరాణి వెంట 100 మంది సైనికులున్నారు. అంతా నది దగ్గరికి వచ్చి పడవ ఎక్కారు. శత్రుపక్షం వారు అవతల వైపున విడిది చేసి ఉన్నారు. అది పెద్ద పడవైనా 100 మంది ఎక్కడంతో తలక్రిందులైపోయింది. అందరూ ఈదుకొని అవతలి ఒడ్డుకు వచ్చారు. రవివర్మ గుడారము నదిలోని ఒక పెద్ద రాయి మీద ఉన్నది. చుట్టూ విచ్చుకత్తులతో సైనికులు కాపలా కాస్తున్నారు. యువరాణి తన అనుచరులని 4 భాగాలుగా విభజించింది. తాను ఒంటరిగా రాయి ఎక్కసాగింది. శత్రు మనిషిని చూసి వింధ్య సైన్యము ఆమె మీద పడ్డారు. యువరాణి సైన్యము వారిని చుట్టుముట్టింది. దానితో వింధ్య సైనికులు చావు దెబ్బతిన్నారు. యువరాణి పైకి వెళ్ళింది. రవివర్మ రేపటి యుద్ధాన్ని గురించి దళనాయకులకి చెబుతున్నాడు. చుట్టూరా చూసింది యువరాణి. అక్కడ తను ఎక్కువసేపు ఉండరాదు, ప్రమాదం. ఓ సైనికుడు నాయకులకి మంచినీరు తీసుకుని పోతూ గుమ్మం దగ్గర పెట్టి ఏదో మరిచిపోవటం వల్ల వెనక్కి వెళ్ళాడు. యువరాణి విషం పొట్లాము ఆ గ్లాసులో గుమ్మరించింది. సైనికుడు ఆ గ్లాసులను తీసుకుని పోయాడు. యువరాణి బల్ల క్రింద కూర్చొని చూస్తుంది. అక్కడ రవివర్మతో 6గురున్నారు. 5గురు వెంటనే తాగారు. రవివర్మ గ్లాస్ ఎత్తి మరలా క్రింద పెట్టేశాడు. ఎంతో ఉద్వేగంగా చూస్తున్నది యువరాణి. రవివర్మ తాగలేదు. విరుచుకుపడిపోయిన నాయకులను చూసి ఏమైంది మీకు అని అడిగాడు. వారు మాట్లాడలేదు. వారి ముఖాలు నల్లగా మాడిపోవటం చూసి అనుమానమొచ్చింది. పరీక్షించాడు. వారు చనిపోయారు. రవివర్మ వారిని వదిలి గుమ్మంకేసి వస్తున్నాడు. యువరాణి దారిలో నీళ్లు వలకపోసింది. రవివర్మ పరుగు మీద రావటం వల్ల పడిపోయాడు. యువరాణి పొంచి ఉన్న సైనికులకి సైగ చేసింది. వారు ఒక్కసారి మీద పడి రవివర్మని బంధించారు. యువరాణిని గుర్తుపట్టి, ప్రియా నువ్వు అన్నాడు రవివర్మ. నీతో మాటలు అనవసరం. డుంబు ఉంగరం తీసి ఇలా ఇవ్వు. యువరాణి కత్తి గుండెల మీద గుచ్చి చెప్పింది. రవివర్మకి పరిస్థితి అర్థమైంది. మన గెలుపు కోసమే ఇటు వచ్చాను రాణి. ఇవాళ బయలుదేరి వద్దామనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. మనము త్వరలో పెళ్లి చేసుకుందాం.
ఇంకా ఎందుకు అబద్ధాలు? డుంబు ఉంగరం తీయి. నేనివ్వను. పోనీ నేనే తీసుకుంటాను. ఓ సైనికుడు అజాగ్రత్తగా ఉండటం వలన రవివర్మ విదిలించుకున్నాడు. పట్టు దొరికింది. తప్పించుకొని ఆ సైనికులపైన పడ్డాడు. క్షణంలో అందర్నీ మట్టి కరిపించాడు. ఇక నీ వంతు ఉన్నది. క్రూరంగా నవ్వాడు. నేను భయపడను. చావుకి సిద్ధపడే వచ్చాను. యువరాణి కూడా కత్తి దూసింది. విజయం పైన ఆమెకు విశ్వాసం లేదు. కానీ చివరి ప్రయత్నం. తాను ఓడిపోతుందని తెలుసు. అయినా యుద్ధానికి సిద్ధపడింది, పిరికిగా పారిపోలేక. ఇద్దరూ కత్తులు దూసుకుంటూ గుడారం పైభాగానికి వచ్చారు. యువరాణి చేతిలోని కత్తి జారిపోయింది. దాసోహమనండి, వదిలేస్తాను వెటకారంగా నవ్వాడు. ప్రాణం ఇమ్మన్నా సిద్ధమే. ఆ మాట అనం. మీ నాయనగారి పట్టుదల నీలోనూ ఉంది. శభాష్. చేతకాని వాళ్ళకి పౌరుషం ఎక్కువ. అసలు మీ నాయన్ని చంపి ఎప్పుడో సింహాసనం ఎక్కవలసింది. నీ గురించి వృధాగా రోజులు గడిపాను. డుంబు ఉంగరం సాయంతో ఎన్ని రాజ్యాలైనా వశం చేసుకుందును. ఆ పని ఇప్పుడు చేస్తాను. ప్రవరుణ్ణి కూడా చంపి. సుగుప్తుడు సంధి రాయబారానికి రావటం చూసి ప్రవరుడు హేళన చేశాడు. మహామంత్రి బ్రతిమాలే కొద్దీ కొండెక్కిపోయాడు. సంధి మాకనవసరం. రేపు ఎలాగూ గెలుచుకుంటాం. సంధి వలన మాకు ఏం ఉపయోగం లేదు. పిలిచి ఆడదాని చేత యుద్ధం చేయించి అవమానం చేయించారు. దానికి తగిన శాస్తి చేస్తాను ప్రవరుడు ఆవేశంగా అన్నాడు. యుద్ధంలో మేం మోసం చేయలేదు. సూర్యుడు ఓటమిని తీవ్రంగా తీసుకోడు. 2 రాజ్యాల సుఖం గురించి సంధికి వచ్చాను. మా యువరాణిని స్వీకరించి యుద్ధాన్ని ఆపండి. రవివర్మ మోసగాడు. అతడిని రాజు చేసినందువలన మీకు ప్రయోజనం 0. రేపు మిమ్మల్నే వెన్నుపోటు పొడుస్తాడు సుగుప్తుడు అనునయంగా అన్నాడు. రవివర్మ అలా చేయడు. రేపు మీకంటే బలమైన అండ దొరికితే మిమ్మల్ని నాశనం చేస్తాడు. మీ పబ్బం గడుపుకోవటానికి అతడి మీద అభాండాలు వేస్తున్నారు. నాతో రండి. అతడేం చేస్తున్నాడో చూపిస్తాను. అతడు మోసగాడని తెలిస్తే ఏం చేస్తారు? మీరు కోరినట్లే వింటాను. లేకపోతే మిమ్మల్ని అక్కడే నరికి వేస్తాను. దానికి సిద్ధమే. ప్రవరుడు సుగుప్తుడు రహస్య మార్గం ద్వారా రవివర్మ గుడారానికి వచ్చారు. రవివర్మ అప్పుడే ప్రవరుణ్ణి చంపి అంటున్నాడు. అది ప్రవరుడు విన్నాడు. అంతదాకా వచ్చిందా వ్యవహారము? ప్రవరుడు కత్తి పట్టుకుని ముందుకు ఉరికాడు. రవివర్మ ప్రవరుడి కేసు తిరగగానే యువరాణి చివరగా ఉన్న రవివర్మని నదిలోకి త్రోసివేసింది. వాణ్ణి చంపే అవకాశం నాకెందుకు ఇవ్వలేదు యువరాణి? ప్రవరుడు నదిలోకి చూస్తూ అన్నాడు. వాడి దగ్గర డుంబు ఉంగరం ఉంది. గెలవటం అసాధ్యం. ఈదుకుని పైకి వస్తాడేమో. రండి, శత్రుశేషాన్ని ఉంచరాదు. ప్రవరుడు సైనికులను కాగటాలతో నది వెతకమన్నాడు. అతడు యువరాణి పడవలో బయలుదేరారు. ఆ నదిలో మొసళ్ళు ఉన్నాయి. డుంబు ఉంగరాన్ని చూడగానే లాగేసుకుని దాన్ని తమ రాజుకు ఇచ్చాయి. నన్ను చంపకండి, మీ ఉంగరం ఇచ్చివేశాను కదా. చుట్టూరా ఉన్న మొసళ్లతో రవివర్మ అన్నాడు. నీలాంటి నీచుడు బ్రతికితే లాభం లేదు. మొసళ్ళు ఒక్కసారి మీద పడి రవివర్మని చంపివేశాయి. రవివర్మ తిరిగి పిశాచమైపోయాడు. పరులని నాశనం చేసేవాడు ఎప్పుడూ పతనమైపోతాడు. రవివర్మ శవం కూడా కనిపించకపోవటంతో మొసళ్ళు తినేశాయని ప్రవరుడు మహామంత్రి నిర్ధారణకి వచ్చారు. ప్రియబాంధవి కోటకి రాగానే ప్రవరుడి మెడలో కళ్యాణమాల వేసింది. మనం తిరిగి యుద్ధం చేద్దామా? ప్రవరుడు నవ్వుతూ అడిగాడు. నేను ఓడిపోవటం ఖాయం. డుంబు ఉంగరాన్ని మీరు తీసుకోవాల్సింది యువరాణి. అటువంటి ఉంగరం వలన ఉపయోగం ఉంది కదా అన్నాడు ప్రవరుడు. అటువంటి మహిమగల ఉంగరాల వలన దురాశ పెరుగుతుంది. పక్కవారిని కబళిద్దామనిపిస్తుంది. మానవ శక్తిని మరొక విధంగా ఉపయోగిస్తారు దానితో. అందువలన అశాంతి పెరుగుతుంది. అందుకే ఆ ఉంగరం పైన ఆశ వద్దు మనకి అంది ప్రియబాంధవి. నిజం చెప్పారు. ప్రజల సుఖ సంతోషాల గురించి పాటుపడదాం. ఇక యుద్ధాలు వద్దు అన్నాడు ప్రవరుడు. గిరిసింహకి సమస్య సులభంగా పరిష్కారమైనందుకు ఆనందంగా ఉంది. ప్రవరుడు ప్రియబాంధవీల వివాహము ఎంతో వైభవంగా చేశాడు. నా శపథం నెరవేర్చుకున్నానా లేదా? ముసలి పిశాచం అడిగింది. మిగిలిన పిశాచాలు ఒప్పుకున్నాయి. ముసలి పిశాచం ఆవరించటం వలన రవివర్మ తప్పులు చేశాడు. తిరిగి పిశాచమయ్యాడు. డుంబు ఉంగరం జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్,
ఈ జానపద నవల మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.